Hello aspirants, welcome to Bhagyalakshmi IAS Institute, where passion meet purpose. సో ఈ రోజు మనము ఇంపార్టెంట్ సెషన్స్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క ఇంపార్టెంట్ సెషన్స్ ఏమున్నాయో చూద్దాం. ద ఫస్ట్ వన్ 1885 లో జరిగింది. ఎక్కడ జరిగింది? బాంబేలో జరిగింది. మరి ప్రెసిడెంట్ ఎవరున్నారు? విసి బెనర్జీ ఉన్నారు. ఇంపార్టెంట్, ఓకేనా? మరి దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఫస్ట్ సెషన్ అటెండెడ్ బై 72 డెలిగేట్స్. నెక్స్ట్ సెషన్ వచ్చేసి 85 లో కలకత్తాలో జరిగింది. ప్రెసిడెంట్ ఎవరు? దాదాబాయి నవరోజీ. ఇవి ఇంపార్టెంట్, మనం గుర్తు పెట్టుకోవాలి, ఓకేనా? నేను ఒక క్రొనాలజీలో కూడా మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. తర్వాత 85 వచ్చేసి మద్రాసు. ప్రెసిడెంట్ ఎవరున్నారంటే బద్రుద్దీన్ ట్యాబ్జీ. మరి దీని యొక్క ఇంపార్టెంట్ ఏంటి అని అంటే ఇక్కడ అపీల్ టు ద ముస్లిమ్స్ టు జాయిన్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. రిమెంబర్ దిస్, వెరీ ఇంపార్టెంట్. అండ్ ఫస్ట్ ముస్లిం ప్రెసిడెంట్. నెక్స్ట్ 1888 అలహాబాద్ సెషన్. ప్రెసిడెంట్ ఎవరున్నారండి? జార్జ్ ఏలే. సో ఇది ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఫస్ట్ నాన్ ఇండియన్ టు బి ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. రిమెంబర్. నెక్స్ట్ 1905 బెనారస్. ఇది ఇంపార్టెంట్ ఎందుకనంటే ఇక్కడ మనకి స్ప్లిట్ అనేది జరుగుతుంది, ఓకేనా? పార్టీషన్. ప్రెసిడెంట్ ఎవరు ఉన్నారంటే గోపాలకృష్ణ గోఖలే గారు ఉన్నారు. సో మరి ఇక్కడ దీని ఇంపార్టెంట్ తీసుకుంటే ఇది ఏం రిప్రజెంట్ చేస్తుందంటే ఎక్స్ప్రెస్ ద చూడండి ఇక్కడ అగెనిస్ట్ ద బెంగాల్ పార్టీషన్ కి అగెనిస్ట్ గా ఎక్స్ప్రెస్ చేస్తుంది. స్వదేశీ గూడ్స్ ని ప్రమోట్ చేస్తుంది, ఓకేనా? నెక్స్ట్ స్వదేశీ గూడ్స్ ని అండ్ ఇండియన్ ఇండస్ట్రీస్ ని, పబ్లిక్ మీటింగ్స్ ని ఇది ప్రమోట్ చేయడము. తర్వాత ఇక్కడ మనకి సమితిస్ స్వదేశీ బంధ సమితి అని ఎవరు అనంటే అశ్విని కుమార్ దత్తా. తర్వాత ట్రెడిషనల్ ఫెస్టివల్స్ ని యూజ్ చేయడము, మీల్స్ ని యూజ్ చేయడము, లైక్ గణపతి ఫెస్టివల్, ట్రెడిషనల్ ఫోక్స్. ఇది ఇంపార్టెంట్, ఇది PYQ లో వచ్చింది ఆల్రెడీ, ఓకేనా? నెక్స్ట్ నేషనలిస్ట్ సాంగ్స్ అమర్ సోనార్ బంగ్లా, ఓకేనా? సుదేశీ గీతం అండ్ సుబ్రహ్మణ్య భారతి. ఇవి చాలా ఇంపార్టెంట్. తర్వాత పెయింటింగ్స్. ఎవరి పెయింటింగ్స్ అండి? మనకి అబీంద్రనాథ్ పెయింటింగ్. అబీంద్రనాథ్ ఎవరు? ఒక్కసారి ఇది నాకు కామెంట్ సెషన్ లో పెట్టండి, ఎవరు అనేది మీకు ఐడియా ఉంటే. లేదు అని అన్నా కూడా చెప్పండి, నేను మీకు కామెంట్ సెషన్ లో మళ్ళీ మీకు ఆన్సర్ ఇస్తాను, ఓకేనా? నెక్స్ట్ మరి ఇంపార్టెంట్ తీసుకుంటే ఏముంది? ఇంపార్టెంట్ ఏంటి అని అంటే ఇక్కడ సైంటిఫిక్ రీసెర్చ్ కూడా జరిగింది. సో అది ఎవరు అంటే జగదీష్ చంద్రబోస్. తర్వాత నేషనల్ ఎడ్యుకేషన్ ని ప్రమోట్ చేయడము. అదే భాషలో అండి వర్నక్యులర్ అంటే ఏంటంటే మనకి చాలా భాషల్లో తెలుగు, హిందీ, ఇంగ్లీష్ లా డిఫరెంట్ భాషలలో ప్రమోట్ చేయడము. తర్వాత నేషనల్ ఎడ్యుకేషన్ వర్నక్యులర్ లాంగ్వేజ్. తర్వాత నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ సెషన్ తీసుకుంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 1906 లో ఎక్కడ జరిగింది అని అంటే కాల్కత్తా, ఓకేనా? కాల్కత్తా. ప్రెసిడెంట్ ఎవరున్నారు? దాదాబాయి నవరోజీ. సో ఇక్కడ మనము సిగ్నిఫికెన్స్ తీసుకుంటే అంటే ఇంపార్టెంట్ తీసుకుంటే ఇక్కడ ద వర్డ్ స్వరాజ్ అని మెన్షన్ చేసింది. ఇది ఇంపార్టెంట్, ఇది PYQ లో వచ్చింది ఆల్రెడీ, ఓకేనా? స్వరాజ్ మెన్షన్ ఫర్ ద ఫస్ట్ టైం డిమాండెడ్. నేను ఇంత క్లియర్ గా PYQ అని ఎందుకు చెప్తున్నా అంటే మీ అందరికీ తెలుసు నేను APPSC, TSPSC అండ్ UPSC PYQs ని డీకోడ్ చేశాను అని. సో అందుకే నేను ఇంత క్లియర్ గా చెప్తున్నాను, చూసుకోండి, ఓకేనా? సో ద వర్డ్ స్వరాజ్ మెన్షన్ ఫర్ ద ఫస్ట్ టైం డిమాండెడ్. రిమెంబర్, ఫస్ట్ టైం స్వరాజ్ అనే వర్డ్ ని మెన్షన్ చేయడము. తర్వాత 4 రిజల్యూషన్స్ వర్ అడాప్టెడ్. 4 రిజల్యూషన్స్ అడాప్ట్ చేసుకున్నారు. ఏంటి? స్వరాజ్ ఒకటి. నెక్స్ట్ రిజల్యూషన్ ఆన్ స్వదేశీ. నెక్స్ట్ బైకాట్, ఓకేనా? నెక్స్ట్ నేషనల్ ఎడ్యుకేషన్. ఈ 4 ఇంపార్టెంట్ అండి, ఓకేనా? చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 1907 సూరత్ స్ప్లిట్. ఐడియా ఉందా? లేకపోయినా చదవండి. సూరత్ స్ప్లిట్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఇది చిన్నగా ఒక సింపుల్ సెషన్ లో చెప్తున్నాను, నేను మోడర్న్ ఇండియా క్లాసెస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను రిమైనింగ్. సో ప్రెసిడెంట్ ఎవరున్నారు? రాజ్ బిహార్ ఘోష్, ఓకేనా? నెక్స్ట్ మరి దీని యొక్క ఇంపార్టెంట్ తీసుకుంటే కాంగ్రెస్ స్ప్లిట్ అనేది జరిగింది. సో కాంగ్రెస్ స్ప్లిట్ ఏం జరిగింది? బిట్వీన్ ఎవరెవరికి? మోడరేట్ కి అండ్ ఎక్స్ట్రీమిస్ట్స్. ఇక్కడ మీరు నాకు కామెంట్ సెషన్ లో చెప్పండి, మోడరేట్స్ ఎవరు, ఎక్స్ట్రీమిస్ట్ అంటే ఎవరు అనేది. మరి స్ప్లిట్ ఎందుకు జరిగింది? వై ద స్ప్లిట్ అని అంటే ఇక్కడ మిలిటెంట్స్ దే ప్రపోజ్డ్ ద లాలా లజపతి రాయ్ ని ప్రపోజ్ చేశారు. ఎందుకు? నెక్స్ట్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అని. సో దానికి మిగతా వాళ్ళకి యాక్సెప్ట్ చేయలేదు. సో అందుకనే 2 గ్రూపులుగా విడిపోవడం జరిగింది. నెక్స్ట్ 1908 మద్రాస్ సెషన్ తీసుకుంటే ప్రెసిడెంట్ రాజ్ బిహార్ ఘోష్, ఓకేనా? రాజ్ బిహార్ ఘోష్. ఇక్కడ 2 ప్లేసెస్ గుర్తుపెట్టుకోండి. తర్వాత మరి ఇంపార్టెంట్ అంటే కన్సల్టేషన్ ఆఫ్ సారీ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ డ్రాన్. నెక్స్ట్ 1909 లాహోర్ సెషన్ అండి, ఇది ఇంపార్టెంట్.
ఇక్కడ ఎవరున్నారు? మదన్ మోహన్ మాలవీయ. మరి ఇంపార్టెన్స్ ఏంటంటే ఎక్స్ప్రెస్ ద డిసప్రూవల్ ఓవర్ ద ఫార్మేషన్ ఆఫ్ ద సెపరేట్ ఎలక్టరేట్ ఎవరికనండి? ఫర్ ముస్లిం. మీకు గుర్తుందా ఇక్కడ ముస్లిం వాళ్ళు వాళ్ళకి సెపరేట్ ఎలక్షన్ కావాలన్నప్పుడు ఇక్కడ వీళ్ళు యాక్సెప్ట్ చేయడం అనేది ఉండదు. సో యాక్సెప్ట్ చేయరు. సో బట్ ఎందుకు ఏంటి అనేది మనము మోడర్నిస్ట్ లో డీటెయిల్ క్లాసెస్ లో చూసుకుంటాం. మరి ఇక్కడ ఏంటి అని అంటే ఇంపార్టెంట్ ముస్లిం వాళ్ళకి సెపరేట్ ఎలక్టోరేట్ అనేది ప్రొవైడ్ చేయడము. మరి బేస్డ్ ఆన్ దేనికి వస్తుంది అప్పుడు? అది బేస్డ్ ఆన్ ద రిలీజియన్. ఓకేనా? సో ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ ఆఫ్ 1909 మీరు ఒక్కసారి ఇది చదవండి, మీకు క్లారిటీ ఉంటుంది. సారీ. నెక్స్ట్ 1911. సో 1911 కలకత్తా సెషన్ తీసుకుంటే ప్రెసిడెంట్ ఎవరండి? భీషణ్. ఓకేనా? భీషణ్ నారాయణ్ దర్. ఇది గుర్తుపెట్టుకోండి. సో మరి ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే నేషనల్ యాంథమ్ ఏంటండి? జనగణమన. ఓకేనా? జనగణమన సాంగ్ వాజ్ ఫర్ ద ఫస్ట్ టైం జనగణమనని ఇక్కడ యూజ్ చేశారు. ఓకేనా? సరళాదేవి చౌదరి అండ్ తను కొంతమంది స్కూల్ స్టూడెంట్స్ తో కలిసి పాటనైతే పాడడం జరిగింది. తర్వాత ఇంపార్టెంట్ సెషన్స్ మనం 1920లో తీసుకుంటే ఇక్కడ చూడండి, మనము క్రోనాలజీ వస్తున్నాము చూసుకోండి. 1911. నెక్స్ట్ 1920 తీసుకుంటే కలకత్తా. ప్రెసిడెంట్ ఎవరు? నేను ఇంపార్టెంటే చెప్తున్నాను, అన్ని చెప్పట్లేదు, మళ్ళీ మేడం మధ్యలో మిస్ అయింది అనుకోవద్దు. ఓకేనా? నెక్స్ట్ 1920లో కలకత్తాలో స్పెషల్ ఇక్కడ పర్సన్ ఎవరు అంటే లాలా లజపతి రాయ్. మరి ఇంపార్టెన్స్ ఏంటంటే NCM. ఓకేనా? మూవ్డ్ అండ్ అడాప్టెడ్. NCM అంటే ఫుల్ ఫామ్ తెలుసు ఎవరికన్నా? నాన్ కోఆపరేటివ్ మూవ్మెంట్ అండి. ఓకేనా? తర్వాత 1920 నాగపూర్ ప్రెసిడెంట్ ఎవరున్నారు ఇక్కడ? వీర రాఘవచారి. మరి ఇంపార్టెంట్ ఏంటి అని అంటే ఇక్కడ చేంజ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అండ్ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ CWC ఫుల్ ఫామ్ గుర్తుపెట్టుకోండి. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ వాజ్ సెటప్, ఏర్పాటు చేశారు, కన్సిస్టింగ్ ఆఫ్ ద 15 మెంబర్స్. ఇది ఇంపార్టెంట్. ఓకే. నెక్స్ట్ 1922 తీసుకుంటే గయాలో జరిగింది. ప్రెసిడెంట్ ఎవరంటే సిఆర్ దాస్ ఎవరికి గుర్తుందా? ఒకసారి సిఆర్ దాస్ గురించి నాకు ఎవరైనా కామెంట్ సెషన్ లో పెట్టండి. ఓకేనా? ఇంపార్టెంట్ తీసుకుంటే దాస్ అండ్ అదర్ లీడర్స్ దే బ్రోక్ అవే ఫ్రమ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుండి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. అండ్ ఫార్మ్డ్ ద స్వరాజ్ పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. స్వరాజ్ పార్టీ లీడర్ ఎవరని అడుగుతారు. ఓకేనా? సిఆర్ దాస్ ప్రెసైడెడ్ సెషన్ వెన్ హీ వాజ్ ఇన్ జైల్లో ఉన్నప్పుడు తను సెషన్ కి ప్రెసైడెడ్ గా ఉన్నారు. నెక్స్ట్ 1923లో తీసుకుంటే కాకినాడలో జరిగింది. మరి ఎవరున్నారంటే మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఉన్నారు. ఇంపార్టెంట్ తీసుకుంటే ఈ మౌలానా ఆజాద్ వాజ్ ద యంగెస్ట్ కాంగ్రెస్ ప్రెసిడెంట్. రిమెంబర్. నెక్స్ట్ 1924లో బెల్జియం ప్రెసిడెంట్ ఎవరండి? మహాత్మా గాంధీ, MK గాంధీ. ఓకే. ఇంపార్టెంట్ తీసుకుంటే ఓన్లీ సెషన్ వేర్ గాంధీజీ ప్రెసిడెంట్. ఓకేనా? ఇది చాలా ఇంపార్టెంట్. ఓన్లీ గాంధీ గారు ప్రెసిడెంట్ గా తీసుకున్న సెషన్ ఏంటంటే ఇది ఒకటి. ప్రిసైడెడ్ ఓన్లీ వన్ సెషన్ అండ్ ఇట్స్ అలో ద స్వరాజ్ పార్టీ టు క్యారీ ఆన్ వర్క్ ఓకే ఇన్ లెజిస్లేచర్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద కాంగ్రెస్ అండ్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ద కాంగ్రెస్. రిమెంబర్ దిస్. సింపుల్ గా గుర్తుపెట్టుకోండి. 1924లో బెల్జియం జరిగిన దానిలో మహాత్మా గాంధీ ఉన్నారు. ఆయన తీసుకున్న ఒకే ఒక సెషన్ ప్రెసిడెంట్ గా ఇది ఒకటే. 1925లో కాన్పూర్ ప్రెసిడెంట్ ఎవరండి? సరోజినీ నాయుడు గారు. అండ్ ఇంపార్టెంట్ తీసుకుంటే ఫస్ట్ ఇండియన్ ఉమెన్. ఇక్కడ మళ్ళీ మనకి ఫస్ట్ ఉమెన్ అంటే ఇంకొకరు వస్తారు. ఎవరో నాకు ఒకసారి మీ కమెంట్ సెషన్ లో పెట్టండి. ఓకేనా? ఆ పేరు కూడా మీకు కవర్ అవుతుంది, బట్ మరి స్టిల్ కమెంట్ సెషన్ లో పెట్టండి. సరోజినీ నాయుడు గారు ఫస్ట్ ఇండియన్ ఉమెన్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బాంబేలో జరిగిన దానిలో 1915లో ఓకే. పేజ్ కొంచెం ఆల్టర్నేటివ్ ఆర్డర్ మారిందండి. ఓకేనా? ఈ పేజ్ తర్వాత ఈ పేజ్ చూసుకోవాలి. ఓకేనా? సో 1950 ప్రెసిడెంట్ SP సిన్హా. ఓకే. ఇంపార్టెన్స్ తీసుకుంటే ఇక్కడ కాంగ్రెస్ ఇక్కడ చాలా మంది లీడర్స్ అటెండ్ అవడం అయితే జరిగింది. అంత ఇంపార్టెంట్. ఇది ఇంపార్టెంట్. మళ్ళీ 1960 వచ్చేసి లక్నో అండి. ప్రెసిడెంట్ ఎవరు అని అంటే AC మజుందార్. ఓకేనా? ఇక్కడ AC మజుందార్. మరి దీని యొక్క ఇంపార్టెన్స్ తీసుకున్నప్పుడు టూ ఫంక్షన్స్. ఓకేనా? ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లో రెండుగా విడిపోయారు. ఎవరంటే మోడరేట్స్ అండ్ ఎక్స్ట్రీమిస్ట్ ఉన్నారు కదా. సో దాని తర్వాత ఇంక ఇక్కడ ఏంటి ఇంపార్టెంట్ అని అంటే ఎవరు ఇక్కడ డెత్ ఆఫ్ గోఖలే. ఓకేనా? గోఖలే గారు చనిపోవడము. తర్వాత లక్నో ప్యాక్ట్ అనేది ఇక్కడ ఈ టైంలో చాలా ఇంపార్టెంట్. ఎవరెవరికి జరిగింది లక్నో ప్యాక్ట్? బిట్వీన్ ద ముస్లిం లీగ్ అండ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యాక్సెప్టెడ్ ద ముస్లిం లీగ్ డిమాండెడ్ ఆఫ్ ద సెపరేట్ ఎలక్టోరేట్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. 1917 తీసుకుంటే ప్రెసిడెంట్ ఎవరు? అన్ని బెసెంట్. ఇక్కడ ఇంపార్టెంట్ చూడండి, ఇందాక చెప్పాను కదా ఫస్ట్ ఉమెన్ టు ప్రెసిడెంట్
సారీ సారీ ఈమె ఫస్ట్ ఉమెన్. మన సరోజిని నాయుడు గారు వచ్చేసి ఫస్ట్ ఇండియన్ ఉమెన్. 1918 లో తీసుకుంటే బాంబేలో జరిగింది. ప్రెసిడెంట్ వచ్చేసి సయ్యద్ హసన్ ఓకేనా ఇమాం. 1 సెకండ్ అండి. మరి దీని యొక్క ఇంపార్టెంట్ తీసుకుంటే ఇక్కడ స్పెషల్ సెషన్స్ అనేవి జరిగినాయి. ఓకేనా. నెక్స్ట్ 1918 లో ఢిల్లీలో ప్రెసిడెంట్ ఎవరు ఉన్నారు అని అంటే మదన్ మోహన్ మాలవీయ. ఓకేనా. సిగ్నిఫికెన్స్ అంటే ఇంపార్టెంట్ ఏంది, సెకండ్ స్ప్లిట్ ఇన్ కాంగ్రెస్ లో ఇంకొక స్ప్లిట్ అనేది జరిగింది. ఓకే. నెక్స్ట్ 1919 తీసుకున్నప్పుడు అండ్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ మనకి మోడరేట్స్ ఎవరండి, లెడ్ బై ద సురేంద్రనాథ్ బెనర్జీ ఎవరికి సపోర్ట్ చేశాడు, సపోర్టెడ్ ద మాంటెగ్యూ డిక్లరేషన్ నవంబర్ 1918. రిమెంబర్ దిస్. 1919 తీసుకుంటే అమృత్సర్ ప్రెసిడెంట్ ఎవరండి, మోతీలాల్ నెహ్రూ. ఇంపార్టెంట్ తీసుకుంటే న్యూ కాన్స్టిట్యూషన్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఓకేనా ఫార్మ్డ్ ద ఎప్పుడు అనేది ఇది ఎప్పుడు జరిగింది అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇంకొకటి జలియన్ వాలాబాగ్ మాస్క్రేవ్ అనేది, తర్వాత అప్రూవ్డ్ ద ఖిలాఫత్ మూవ్మెంట్ కూడా ఇక్కడ ఇంపార్టెంట్. సో దీని తర్వాత ఈ పేజ్ అండి, నేను పేజెస్ కొంచెం మిస్ అయింది. తర్వాత 1920, 22, 23, 24 అండ్ 25. నెక్స్ట్ వచ్చేసి 27. 1925 తర్వాత 1927 ప్రెసిడెంట్ వచ్చేసి ఎంఏ అన్సరీ. ఓకేనా. మరి ఇంపార్టెంట్ తీసుకుంటే రిజల్యూషన్ చూడండి, రిజల్యూషన్ ఎగనిస్ట్ యూజింగ్ ద ఇండియన్ ట్రోప్స్ ఇన్ Mesopotamia, Iran and China, and resolution passed boycott the Simon Commission. Remember this. Okay. And adopted the resolution of for ఎందుకనంటే పూర్ణ స్వరాజ్ కావాలని అడుగుతారు క్వశ్చన్. పూర్ణ స్వరాజ్ అనే వర్డ్ ఎప్పుడు యూజ్ చేశారని కూడా. 1928 కలకత్తా తీసుకుంటే మోతీలాల్ నెహ్రూ. సో మోతీలాల్ నెహ్రూ ఎవరు, కమెంట్ సెషన్ లో పెట్టండి. ఇంపార్టెంట్ తీసుకుంటే ఫస్ట్ ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ ఫార్మ్డ్. రిమెంబర్ దిస్. ఓకే. తర్వాత జవహర్లాల్ అండ్ సుభా జాయింట్లీ మూవ్డ్ ద రిజల్యూషన్ టు రీప్లేస్ ద కాంగ్రెస్ అండ్ గోల్ ఆఫ్ డొమినియన్ స్టేటస్ బై కంప్లీట్ ఇండిపెండెన్స్. రిమెంబర్ దిస్. నెక్స్ట్ 1929 తీసుకుంటే లాహోర్ ప్రెసిడెంట్ ఎవరండి, జేఎల్ నెహ్రూ. ఓకేనా. మరి ఇంపార్టెంట్ తీసుకుంటే పాస్డ్ పూర్ణ స్వరాజ్ రిజల్యూషన్. ఓకేనా. ఏం రిజల్యూషన్ ఇక్కడ, పూర్ణ స్వరాజ్. ఇంతకుముందు మనం రిజల్యూషన్ ఎప్పుడు ఫస్ట్ పూర్ణ స్వరాజ్ రిజల్యూషన్ ఎప్పుడు తీసుకున్నాము, 1927 లో. ఇక్కడండి ఇక్కడ వచ్చేసి పాస్డ్ ద పూర్ణ స్వరాజ్ రిజల్యూషన్ పాస్ చేసేసారు. 26th జాన్ వచ్చేసి ఇండిపెండెంట్ డేగా వీళ్ళు అప్పుడు ఇండిపెండెంట్ డేగా వాళ్ళు పెట్టుకోవడం అయితే జరిగింది. అంటే ఫస్ట్ ఇండిపెండెంట్ డే అని కూడా, ఫస్ట్ బిఫోర్ ఇండిపెండెన్స్ మనకి ఫస్ట్ ఇండిపెండెన్స్ డే అని ఎప్పుడు అని కూడా అడుగుతారు. తర్వాత సివిల్ డిజోబిడెన్స్ అనేది ఇక్కడ లాంచ్ చేయడం జరిగింది. ఓకే. 1931 లో కరాచీ తీసుకుంటే వల్లాభాయ్ పటేల్ ఉన్నారండి. ఇంపార్టెంట్ తీసుకుంటే ఇక్కడ గాంధీ రావత్ ప్యాక్ట్ అనేది ఒకటి ఉంది. తర్వాత రిజల్యూషన్ తీసుకున్నప్పుడు దేని మీద అంటే రిజల్యూషన్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్ అండ్ నేషనల్ ఎకనామిక్ ప్రోగ్రామ్. తర్వాత గాంధీ నామినేటెడ్ టు రిప్రజెంట్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇన్ సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్. ఇక్కడ ఒక క్వశ్చన్ అడుగుతారండి, గాంధీ గారు మూడు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కి హాజరయ్యారా, లేకపోతే ఒకదానికి హాజరయ్యారా, ఫస్ట్ దానికి సెకండ్ దానికి హాజరయ్యి ఇలా అడుగుతారు. సో ఆయన ఓన్లీ సెకండ్ దానికి హాజరయ్యారు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి ఆయన ఎన్నింటికి హాజరయ్యారు అనేది. మరి మూడింటికి హాజరైన వాళ్ళు కూడా ఎవరు అని అడుగుతారు. ఇది ఆల్రెడీ అడిగారు, పీవైక్యూ. రిమెంబర్. తర్వాత 1934 లో బాంబే తీసుకున్నప్పుడు రాజేంద్ర ప్రసాద్. ఇక్కడ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఫస్ట్ టైం డిమాండ్ చేసింది ఏంటి, సెపరేట్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ టు ఫ్రేమ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ 1936 లక్నోలో జరిగింది. ప్రెసిడెంట్ వచ్చేసి మన జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నారు. ఇక్కడ ఏంటి పుష్ చేశారు అంటే సోషలిస్ట్ ఐడియాస్ నెహ్రూ గారు చెప్పడం జరిగింది. 1937 లో ఫైజ్పూర్ లో మరి ఎవరున్నారు, నెహ్రూనే ఉన్నారు. ఫస్ట్ సెషన్ ఇన్ విలేజ్. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ క్వశ్చన్ అడుగుతారు. ఫస్ట్ సెషన్ విలేజ్ లో ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది, దానికి ప్రెసిడెంట్ ఎవరు ఉన్నారని అడుగుతారు. ఓకేనా. మళ్ళీ ఇక్కడ ఇంపార్టెంట్ తీసుకుంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఆల్ ఇండియా కిసాన్ సభ జాయింట్ సెషన్. రిమెంబర్. నెక్స్ట్ 1938 లో హరిపుర సెషన్, ఎస్సీ బోస్. ఓకేనా. నేషనల్ ప్లానింగ్ కమిటీ సెట్ అండర్ ద ఎవరనండి, నెహ్రూ. ఫస్ట్ అటెంప్ట్ టు డెవలప్ ద నేషనల్ ప్లానింగ్ ఫర్ ఇండియా. రిమెంబర్ దిస్. ఓకే. నెక్స్ట్ 1939 త్రిపుర, రాజేంద్ర ప్రసాద్ అండి. ఓకేనా. సో మీరు ఇంపార్టెంట్ తీసుకుంటే ఇక్కడ ఈయన రీఎలక్షన్ అవడం జరిగింది. తర్వాత ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. 1940 తీసుకున్నప్పుడు రామ్ గారు, ప్రెసిడెంట్ వచ్చేసి అబ్దుల్ కలాం ఆజాద్.
డెసిషన్ టు లాంచ్ ద సివిల్ డిజోబిడియన్ మూవ్మెంట్. ఇక్కడ అడుగుతారు ఏ సెషన్లో సివిల్ డిజోబిడియన్ మూవ్మెంట్ లాంచ్ చేద్దామని డిసైడ్ అయ్యారు అని అంటారు. 1946 తీసుకున్నప్పుడు మీరత్ అండి, ఇది వచ్చేసి మీరుత్, జేబీ కృపాలని. సో లాస్ట్ సెషన్ బిఫోర్ ఇండిపెండెన్స్ ఇండియా. ఇక్కడ మీకు అరౌండ్ గా ఒక 5-6 వచ్చేసాయండి ఇంపార్టెంట్వి, ఆల్రెడీ పీవైక్యూలో వచ్చినవి. ఓకేనా, సో గుర్తుపెట్టుకోవాలి మీరు. ఈ ఈ ఒక 20 అరౌండ్ గా ఉన్నాయి, ఇవి 20 మీరు గుర్తుపెట్టుకుంటే ఈజీగా 1 మార్క్ మీ చేతిలో ఉంటది. ఓకేనా. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది కూడా రీచ్ అవుతుంది, ఎందుకనంటే కొంచెం ఇంపార్టెంట్ కంటెంట్ అందరికీ రీచ్ అవ్వడం బెస్ట్ అని నా ఒపీనియన్. థ్యాంక్ యూ అండి. Hello aspirants, welcome to భాగ్యలక్ష్మి ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ వేర్ ప్యాషన్ మీట్ పర్పస్. సో ఈరోజు మనము మోడర్న్ హిస్టరీలో అరైవల్స్ ఆఫ్ ద యూరోపియన్ చూద్దామండి. ఇది వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూపీఎస్సీ కానీ, ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, ఎనీ స్టేట్ ఎగ్జామ్. ఓకే, సో ఇది ఆల్రెడీ ఇందులో నుంచి మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా అడగడం జరిగింది. సో ఈ టాపిక్లో నేను ఇంపార్టెంట్ మాత్రమే చెప్తున్నాను. ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్. ఓకేనా, ఇంపార్టెంట్ కీ పాయింట్స్ చెప్తున్నాను. సో ద ఫస్ట్ ఎవరనంటే ద పోర్చుగీసు. ఎప్పుడండి టైము 1394 టు 1460. సో పర్సనాలిటీ తీసుకుంటే ఫస్ట్ పర్సన్ ఎవరు అంటే ప్రిన్స్ హెన్రీ. ఓకే, ద నావిగేటర్. ఇతని నిక్ నేమ్ ఏంటి, నావిగేటర్. ఓకేనా. తర్వాత ఇతను వచ్చేసి మెయిన్ గా కీ ఫిగర్ ఆఫ్ ద పోర్చుగీస్ అని అంటాము. నెక్స్ట్ 1487లో చూడండి ఇక్కడ బార్తలోమేవ్. ఓకే, ఇతను వచ్చేసి ద ఫస్ట్ నోన్ యూరోపియన్ టు రీచ్ ద ఇండియన్ ఓషన్ ఫ్రమ్ ద అట్లాంటిక్. ఓకేనా, ఇండియన్ ఓషన్ కి రీచ్ అయిన ఫస్ట్ పర్సన్ అని అంటాము. అందులో ఎవరండి, యూరోపియన్. ఫ్రమ్ ఎక్కడ నుంచి, అట్లాంటిక్ నుంచి. రిమెంబర్ దిస్, కన్ఫ్యూజ్ అవుతా ఉంటారు ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడికి రీచ్ అయ్యారు అని. తర్వాత పోర్చుగీసు దీనికి later గా ఏం పెట్టారు, క్యాప్ ఆఫ్ గుడ్ హోప్, గుర్తుపెట్టుకోండి ఇది. నెక్స్ట్ 1498లో మనకి అందరికీ తెలుసు వాస్కోడి గామా, ఆయన రావడం జరిగింది. ఇతను వచ్చేసి ఫస్ట్ పోర్చుగీస్ ఇండియాస్ ఆర్మడా. ఓకేనా. అండ్ ఇతను ఫస్ట్ టైం హీ డిస్కవర్డ్ ద న్యూ రూట్ టు ఇండియా. ఇక్కడ నుండి, ఫ్రమ్ యూరోప్ నుండి న్యూ రూట్ డిస్కవర్ చేయడం జరిగింది. అండ్ ఫస్ట్ యూరోపియన్ టు రీచ్ ఇండియా బై సీ. రిమెంబర్ దిస్, బై సీ, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ సెంట్ అండర్ ద ప్యాట్రోనేజ్ ఆఫ్, ఎవరు పంపించారు అనేది ఒకటి చెప్పారు. నెక్స్ట్ 1500 తీసుకుంటే పెన్డ్రో అల్వర్జ్. ఓకేనా, పెన్డ్రో అల్వర్జ్ కబ్రాల్. సో he aimed at మేకింగ్ ఏ ట్రీటీ. తన యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటంటే ఒక ట్రీటీని చేయడం. ఆ ట్రీటీ ఎవరెవరికి అంటే విత్ జమోరియన్ ఆఫ్ కాలికట్. అండ్ రిమెంబర్ ఇక్కడ ఒక క్వశ్చన్ అండి, క్యాలికట్ కి కలకత్తాకి డిఫరెన్సెస్ ఉందా, ఉంటే ఏంటి, క్యాలికట్ ఎక్కడుంది, కలకత్తా ఎక్కడుంది, నాకు కమెంట్ సెషన్ లో పెట్టండి. ఓకే, నా చాలా మంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఓకే, ఒక ట్రీటీని అయితే ఇతను చేయడం జరిగింది. అది ఎవరికి అని అంటే ట్రీటీ విత్ ఎవరితోటి, జమోరియన్ తోటి. అండ్ సెట్టింగ్ అప్ ఎందుకు అని అంటే సెట్టింగ్ అప్ ద పోర్చుగీస్ ఫ్యాక్టరీస్ ని వాళ్ళ ప్లేస్ లో ఏర్పాటు చేసుకోవడానికి. ఓకే, అండ్ తర్వాత హీ ర్యాన్ ఇంటూ కాన్ఫ్లిక్ట్ విత్ ద లోకల్ మర్చెంట్. లోకల్లో వర్క్ మర్చెంట్స్ ఉంటారు కదా, వ్యాపారం చేసుకునే వాళ్ళు. సో వాళ్ళతో కాన్ఫ్లిక్ట్ కూడా రావడం జరిగింది. తర్వాత 1502 వచ్చేసి వాస్కోడిగామా, అగైన్ ఇంపార్టెంట్. 1503లో ఫస్ట్ పోర్చుగీస్ ఫ్యాక్టరీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఎక్కడ ఏర్పాటు చేశారు అని అంటే ఎక్కడండి, కొచ్చిన్. ఓకేనా. నెక్స్ట్ 1505లో సెకండ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం జరిగింది. అది ఎక్కడ ఏర్పాటు చేశారు, కెననూర్. ఓకే, నెక్స్ట్ 1503 టు 1504 వచ్చేసి పోర్చుగీస్ స్టేట్ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్డ్. నెక్స్ట్ 1505 టు 1509. సో ఇక్కడ ఫ్రాన్సిస్కో డి అల్మడా. సో ఇతను వచ్చేసి ఫస్ట్ పోర్చుగీస్ వైస్రాయి ఆఫ్ ఇండియా. రిమెంబర్, ఈ క్వశ్చన్ ఆల్రెడీ ప్రీవియస్ లో అడిగారు. అండ్ బ్లూ వాటర్ పాలసీ, ఇది కూడా ప్రీవైక్యూనే, ప్రీవియస్ క్వశ్చన్. ఓకేనా, అడాప్టెడ్ ద బ్లూ వాటర్ పాలసీ. ఎవరు బ్లూ వాటర్ పాలసీని అడాప్ట్ చేసుకున్నారు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. అండ్ క్రెడిటెడ్ విత్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద, ఏం కన్స్ట్రక్ట్ చేశారు, ఫోర్ట్ అంజీదేవా. ఇది కూడా పీవైక్యూనే. ఓకేనా. సో నెక్స్ట్ 1508. ఓకే, 1508లో వచ్చేసి అల్మైడా డిఫిటెడ్ జాయింట్ ముస్లిం. ఓకేనా, ఇది ఇంత ఇంపార్టెంట్ ఏమో కాదు. నెక్స్ట్ 1509 టు 1515 ఆల్ఫన్సో డి అల్బు. ఓకే,
సో ఇక్కడ మనం అల్ఫాన్సో తీసుకున్నప్పుడు ఇతను వచ్చేసి రియల్ ఫౌండర్ ఆఫ్ పోర్చుగీస్ అని అంటారు. ఎవరండి రియల్ ఫౌండరు? అల్ఫాన్సో. ఈ ఫుల్ నేమ్ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? అల్ఫాన్సో ఆల్బుకర్క్. సో, ఎందుకంటే ఇక్కడ అల్ఫాన్సో వరకు ఒక పేరుండి తర్వాత తర్వాత నేమ్ కూడా చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఇస్తారు. సో, ఫుల్ నేమ్ గుర్తుపెట్టుకోవాలి. ఇంపార్టెంట్. సో, హి ఈస్ ద రియల్ ఫౌండర్ ఆఫ్ ద పోర్చుగీస్ పవర్ ఇన్ ఇండియా. మరి ఇతని గురించి తీసుకుంటే ఇతను ఏం చేశాడంటే సెట్ అప్ ద హెడ్ క్వార్టర్ ఇన్ కొచ్చిన్‌లో హెడ్ క్వార్టర్‌ని ఏర్పాటు చేశారు. ప్రొపగేట్ ద క్రిస్టియానిటీని ప్రొపగేట్ చేశారు. అండ్ సతీ అబాలిషన్ టైంలో ఇతని కంట్రోల్‌లోనే ఉంది. అబాలిషన్ ఆఫ్ సతీ టైమ్. ఓకేనా? సో, ఇది క్వెషన్ అడిగే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ 1529 టు 1538 తీసుకుంటే నైనో ఈ చున్హా. సో నైనో డి చున్హా. సో నైనో తీసుకుంటే 1530లో హీ ట్రాన్స్ఫర్డ్ ద గవర్నమెంట్ హెడ్ క్వార్టర్ హెడ్ ఆఫీస్ ని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. హీ ట్రాన్స్ఫర్ ద గవర్నమెంట్ హెడ్ ఆఫీస్ ఎక్కడ నుండి? ఫ్రమ్ కొచ్చిన్ టు గోవా. రిమెంబర్ దిస్. అడుగుతారు క్వశ్చన్. రిమెంబర్. నెక్స్ట్ సో ఇంపాక్ట్ ఆఫ్ ద పోర్చుగీస్. ఇంపాక్ట్ తీసుకుంటే దే బిగెన్ ద ప్రొపగేట్ ద క్రిస్టియానిటీని ప్రొపగేట్ చేయడము ఎక్కడ? మలబార్ అండ్ కొంకన్ కోస్ట్. రిమెంబర్. 1540లో ఆల్ టెంపుల్స్ ఆఫ్ గోవా వర్ డిస్ట్రాయిడ్. ఓకే. నెక్స్ట్ క్రిస్టియన్ మిషనరీస్ స్టార్టెడ్ దే స్టార్టెడ్ ద స్కూల్స్ అండ్ కాలేజెస్. స్కూల్స్ కాలేజ్ స్టార్ట్ చేశారు. మరి ఈ భాష ఏంటండి? భాష ఏంటంటే మీడియం ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి? నేటివ్ లాంగ్వేజెస్. అండ్ దే బ్రాట్ ద ప్రింటింగ్ ప్రెస్ టు ఇండియా. రిమెంబర్. ఇది పీవైక్యూనే. అండ్ సెవెరల్ టైప్ ఆఫ్ ఫ్రూట్స్ కూడా వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. నెక్స్ట్ డచ్ 1596 తీసుకుంటే ఇక్కడ మనకి కార్నెలియస్ డి హంట్మ్యాన్ అని అంటారు. సో ఇతను వచ్చేసి మనకి ఫస్ట్ డచ్ ట్రావెలర్ టు రీచ్ ఇండియా. ఓకేనా? ఫస్ట్ ఎవరండి ఇతను? ఫస్ట్ డచ్ ట్రావెలర్. ఇండియాకి వచ్చిన ఫస్ట్ డచ్ ట్రావెలర్. రిమెంబర్. 1602లో తీసుకుంటే డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ. అసలు అందరికీ ఇక్కడ ఈస్ట్ ఇండియా కంపెనీ అంటున్నాం కదా, అన్నిటికీ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎందుకు అంటున్నాం ఐడియా ఉందా? సో వీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు చూసుకోవాలి. లొకేషన్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకేనా? నెక్స్ట్ సో 1602లో డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఫస్ట్ డచ్ ఫ్యాక్టరీ ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారండి? మసూలీపట్నం. ఎక్కడ? ఆంధ్ర. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆల్రెడీ పీవైక్యూ అడిగారు. సో చూసుకోవాలి. డిఫరెంట్ స్టేట్ ఎగ్జామ్లో కూడా సేమ్ క్వశ్చన్స్ ఉన్నాయి. నేను అన్ని ఎగ్జామ్ నుంచి వచ్చిన క్వశ్చన్స్ గ్యాదర్ చేసి ఆ పాయింట్ ఇంపార్టెంట్ వేలో చెప్తున్నాను. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ ఫ్యాక్టరీ వాజ్ ఎక్కడ సెట్ చేశారు? ఓకేనా? పెట్టోపల్లి. ఓకే, నిజాంపట్నం. నెక్స్ట్ 1610 ఇక్కడ డచ్ వాళ్ళు ఒక ట్రీటీ సైన్ చేశారండి. ఓకేనా? దే సైన్ డే ట్రీటీ విత్ ఎవరితోటి అంటే కింగ్ ఆఫ్ చంద్రగిరి. ఏ రాజుతో? చంద్రగిరి కింగ్ తో. అండ్ దే ఎస్టాబ్లిష్ ద హెడ్ క్వార్టర్ ఎక్కడ ఎస్టాబ్లిష్ చేసుకున్నారు? పులికాట్. సో ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్, పులికాట్ ఎక్కడ ఉందని మీరు నాకు డిస్క్రిప్షన్ లో పెట్టండి. హియర్ దే మీంటెడ్ దేర్ గోల్డ్ కాయిన్స్ నేమ్డ్ ద పగోడాస్. ఓకేనా? వాళ్ళ గోల్డ్ కాయిన్ నేమ్స్ ఏంటి? పగోడాస్. ఈ పగోడాస్ మనకి ఏన్షియంట్ లో ఎక్కడో తగిలింది. నేను ఆల్రెడీ చెప్పాను. ఎవరైనా మన క్లాసెస్ వింటే ఒకసారి దీన్ని నాకు కమెంట్ సెషన్ లో పిన్ చేయండి. సో నేను ఎందుకు అడుగుతున్నానంటే మీకు ఒక రీకాల్ అవుతుంది కాబట్టి నేను అడుగుతున్నాను. ఓకేనా? తర్వాత 1623 తీసుకుంటే అంబోనియా మాస్క్రీవ్. ఇది వచ్చేసి మనకి ఈ అంబోనియా మాస్క్రీవ్ ఎక్కడ జరిగింది అంటే టుక్స్ ప్లేస్ ఇన్ ఇండోనేషియాలో జరిగింది. ఇది ఎందుకు ఎవరెవరికి మధ్య జరిగింది అని అంటే చూడండి ఇక్కడ ఇండోనేషియాలో డచ్ కిల్డ్ 10 ఇంగ్లీష్ మ్యాన్ అండ్ 9 జపానీస్. 10 మంది ఇంగ్లీష్ మ్యాన్ అండ్ 9 జపానీస్ ని చంపేశారంట. నెక్స్ట్ 1690 తీసుకుంటే డచ్ హెడ్ క్వార్టర్ ని ట్రాన్స్ఫర్ చేశారు. ఎక్కడి నుంచి? పులికాట్ నుంచి నాగపట్నం. నా క్వశ్చన్, ఈ పులికాట్ ఎక్కడ ఉంది? నాగపట్నం ఎక్కడ ఉంది? సో డచ్ వల్ల ప్రాపర్ ప్లేస్ ఏంటి నాకు మీరు కమెంట్ సెషన్ లో పెట్టండి. నెక్స్ట్ 1759 ఇది ఇంపార్టెంట్ ఖచ్చితంగా. డచ్ వర్ డిఫెటెడ్ బై ద ఇంగ్లీష్ ఇన్ ద డెసిసివ్ బ్యాటిల్ ఆఫ్ బెదరా. సో ఇది ఆల్రెడీ పీవైక్యూలో అడిగారండి. ఇంపార్టెంట్. యూపీఎస్సీ పీవైక్యూలో కూడా ఉంది క్వశ్చన్. ఓకేనా? నెక్స్ట్ తీసుకుంటే ఇంగ్లీష్ 1600 ద ఈస్ట్ ఇండియా కంపెనీ. ద కంపెనీ వాజ్ గ్రాంటెడ్ ద రాయల్ చార్టర్. ఎవరు ఇచ్చారు వాళ్ళకి చార్టర్? క్వీన్ ఎలిజబెత్ ఇవ్వడం జరిగింది. సో కేప్ ఆఫ్ గుడ్ హోప్ ఫర్ ఎన్ని సంవత్సరాలు? 15 years. తర్వాత 1608లో కెప్టెన్ హ్యావ్కిన్. సో కెప్టెన్ హ్యావ్కిన్ ని
వాళ్ళు ఎక్కడికి పంపించారు? ఇండియాకి పంపించడం జరిగింది. సెంట్ ఏ రిప్రజెంటేటివ్ ఆఫ్ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. వాళ్ళ ఈస్ట్ ఇండియా కంపెనీ నుండి ఒక రిప్రజెంటేటివ్ గా పంపించారు. ఎక్కడికి పంపించారు మరి? కోర్ట్ ఆఫ్ జహంగీర్. జహంగీర్ కోర్టుకి పంపించారు. ఎందుకు పంపించారు? టు అబ్టైన్ పర్మిషన్ టు ఓపెన్ ఫ్యాక్టరీ ఎట్ సూరత్. అంటే సూరత్ లో వాళ్ళు ఫ్యాక్టరీ ఏర్పాటు చేసుకోవడానికి పర్మిషన్ తీసుకొని రా అని పంపించారు. ఓకేనా? సో హీ ఈస్ ద ఫస్ట్ బ్రిటిష్ సెట్ ఏ ఫుట్ ఆన్ ద ఇండియన్ సాయిల్ అని అంటారు. అంటే ఇండియన్ భూమి మీద అడుగు పెట్టారు అని అంటారు. అప్పుడే బ్రిటిష్ వాళ్ళు ఫస్ట్ టైం. తర్వాత అప్టైన్ పర్మిషన్ ఓపెన్ ద ఫ్యాక్టరీ. వాళ్ళకి పర్మిషన్ ఎక్కడికి వచ్చింది? వెస్ట్ కోస్ట్ లో ఫ్యాక్టరీ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు. తర్వాత 1611 చూడండి, విత్ ఇన్ 3 years లో ద ఇంగ్లీష్ ఓపెన్ దేర్ ఫస్ట్ ఫ్యాక్టరీ. ఎక్కడ ఏర్పాటు చేశారు? సౌత్ మసూలీపట్నం ఇందాక చెప్పాను ఎక్కడుంది, మళ్ళీ కామెంట్ సెక్షన్ లో పెట్టండి. తర్వాత ఇంగ్లీష్ డిఫెటెడ్ ద పోర్చుగీసు. ఇంగ్లీష్ వాళ్ళు పోర్చుగీస్ వాళ్ళతో ఫైట్ చేయడం జరిగింది. ఇన్ ద బ్యాటిల్ ఆఫ్ స్వాలీ హోల్. ఓకేనా? ఇది ఎక్కడ జరిగింది? సూరత్ లో జరిగింది. ఇది ఇంపార్టెంట్ పీవైక్యూ. నెక్స్ట్ 1630 ఇంగ్లీష్ వర్ అలౌడ్ టు సెటప్ ద పర్మనెంట్ ఫ్యాక్టరీ. ఇంగ్లీష్ వాళ్ళకి పర్మనెంట్ ఫ్యాక్టరీ సూరత్ లో ఏర్పాటు చేసుకోవడానికి పర్మిషన్స్ అయితే రావడం జరిగింది. 1615 సర్ థామస్ రాయ్, వెరీ ఇంపార్టెంట్, సెంట్ బై ఎవరు పంపించారు? కింగ్ జేమ్స్ వన్. ఓకే, అండ్ అంబాసిడర్ టు ద కోర్ట్ ఆఫ్ ఎవరి కొట్టుకొచ్చారు? జహాంగీర్ కోర్ట్. ఇంపార్టెంట్. హీ వాజ్ సక్సెస్ఫుల్లీ అప్టైన్ ద రాయల్ ఫార్మన్. నేను దీని యొక్క బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ మీకు స్టోరీ లాగా ఇంకో క్లాస్లో చెప్తాను. ఇక్కడ ఓన్లీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను. 1632 వచ్చేసి మద్రాస్. సుల్తాన్ ఆఫ్ గోల్కొండ ఇష్యూడ్ ఏ గోల్డెన్ ఫార్మన్. ఎవరో ఇష్యూ చేశారు గోల్డెన్ ఫార్మన్? ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. ఎవరు? సుల్తాన్ ఆఫ్ గోల్కొండ. ఓకే, ఇన్ ఫేవర్ ఆఫ్ ఇంగ్లీష్. ఓకే, అండ్ ఇట్ పర్మిటెడ్ దెమ్ టు ట్రేడ్ ఫ్రీలీ. ఏమని ఇచ్చారు గోల్డెన్ ఫార్మన్ అంటే? ఈ గోల్డెన్ ఫార్మన్ వాళ్ళు ఇచ్చింది ట్రేడ్ అనేది మీరు ఫ్రీగా చేసుకోవచ్చు. ఫ్రమ్ ద పోర్ట్ ఆఫ్ గోల్కొండ అండ్ అన్యువల్ పేమెంట్. అన్యువల్ పేమెంట్ ఎంత ఇవ్వాలంట? ఓన్లీ 500 పగోడాస్ ఇవ్వాలంట. మరి పగోడా అంటే ఎంత అండి? కామెంట్ సెక్షన్ లో పెట్టండి, మనం హిస్టరీలో చదువుకున్నాం. 1639 ఫ్రాన్సిస్ డే. ఓకేనా? ఫ్రాన్సిస్ డే తీసుకుంటే ఇక్కడ వాజ్ ఏబుల్ టు అబ్టైన్ ద మద్రాస్ అండ్ లీజ్ ఫ్రమ్ ద రాజా ఆఫ్ చంద్రగిరి అండ్ దే ఇంగ్లీష్ సెట్ అప్ దేర్ ఫ్యాక్టరీస్ అండ్ హీ బిల్ట్ స్మాల్ ఫోర్ట్ అరౌండ్ ఇట్ కాల్డ్ ఫోర్ట్ ఆఫ్ సెయింట్ జార్జ్. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఫోర్ట్ ఆఫ్ సెయింట్ జార్జ్ ఎవరు ఏర్పాటు చేశారని కూడా అడుగుతారు, ఏ సంవత్సరం అని. నెక్స్ట్ 1651 బెంగాల్. ఫస్ట్ ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇంగ్లీష్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ? హ్యూగ్లీలో. ఓకేనా? మరి పర్మిషన్ ఎక్కడి నుంచి తీసుకున్నారు? రిసీవింగ్ ద పర్మిషన్ ఫ్రమ్ ద సుల్తాన్ సుజా. రిమెంబర్ దిస్, ఇంపార్టెంట్. ద సుబేదార్ ఆఫ్ బెంగాల్. నెక్స్ట్ 1658. ఓకేనా? ఆల్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఇంగ్లీష్ కంపెనీస్, అన్ని ఇంగ్లీష్ కంపెనీస్ ఎస్టాబ్లిష్ చేశారు. ఎక్కడెక్కడ? బెంగాల్, బీహార్, ఒరిస్సా, కోరమండల్ కోస్ట్. దే వర్ బ్రాట్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద ఫోర్ట్ సెయింట్ జార్జ్. ఇందాక మనం చెప్పాం కదా ఫోర్ట్ సెయింట్ జార్జ్ కట్టారని. ఎక్కడ కట్టారు? ఇదిగోండి ఇక్కడ. సో ఇక్కడ నుంచి వాళ్ళ ఏమంటారు, వాళ్ళ కంట్రోల్ అంతా ఎక్కడ నుంచి జరుగుతుంది అంటే ఇక్కడ నుంచి జరుగుతుంది, మన సెయింట్ జార్జ్ నుంచి. నెక్స్ట్ 1619. మరి సెయింట్ జార్జ్ ఎక్కడ కట్టారనేది కూడా చూసుకోవాలి. ఓకేనా? 1690 జాబ్ కార్నోక్. సో హీ ఎస్టాబ్లిష్డ్ ఏ ఫ్యాక్టరీ ఎక్కడ కట్టారు ఫ్యాక్టరీని? సుతనుతి. ఓకేనా? సుతనుతి. మరి సుతనుతి ఎక్కడుంది? కామెంట్ సెక్షన్ లో పెట్టండి. విచ్ వాజ్ ద ఫోర్టిఫైడ్ ఇన్ 1696 అండ్ ఇట్ వాజ్ కాల్డ్ ఫోర్ట్ విలియమ్స్. ఓకే, దీన్ని ఏమంటాము? ఫోర్ట్ విలియమ్స్ అని అంటాము. గుర్తుపెట్టుకోండి, ఇది ఎవరు కట్టారు? పర్సన్ నేమ్ అండ్ ద నేమ్ అంటాము. 1698 ఇంగ్లీష్ కంపెనీస్ అబ్టైన్డ్ ఫ్రమ్ సుబాదర్. ఓకేనా? సుబాదర్ ఆఫ్ బెంగాల్ అజిమ్ ఉస్ షాన్ అండ్ ద జమీందార్ ఆఫ్ సుతనుతి కాలికట్. ఇక్కడ చెప్పాను కదా ఇందాక, సుతనుతి ఎక్కడ వచ్చింది మనకి? ఇక్కడ వచ్చిందండి ఇది. ఓకేనా? సుతనుతి కాలికట్ అండ్ గోబిందపూర్. సో ఇవి ఎక్కడ ఉన్నాయి అనేది కూడా చూసుకోవాలి. ఇది ఎంత ఇంపార్టెంట్గా నేను మీకు ఇయర్ వైజ్గా అన్ని ఇంపార్టెంట్ చెప్తున్నాను. నెక్స్ట్ 1700. ఇది ఇంపార్టెంట్ మళ్ళీ. బెంగాల్ ఫ్యాక్టరీస్ వర్ ప్లేస్డ్ అండర్ ద ఫోర్ట్ విలియం. ఓకేనా? తర్వాత సూన్ దీస్ విలేజెస్ ఆర్ బికమ్ ద సిటీ ఆఫ్ కలకత్తా. సో కలకత్తా సిటీ ఎలా ఏర్పడింది? మీకు మీరు మోడర్న్ హిస్టరీలో చదివితే ఇక్కడ 3 villages కలిపి కలకత్తా సిటీ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. దాని ముందు ఒక వార్ జరుగుతుంది. ఈ స్టోరీ అంతా నేను మన వేరే క్లాస్లో చెప్తాను. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నాను. 1662 బాంబాయి తీసుకుంటే కింగ్ చార్లెస్ టూ. ఓకేనా? కింగ్ చార్లెస్ టూ రిసీవ్డ్ ఏ బాంబాయి యాజ్ ఏ డౌరీ.
ఇక్కడ కింగ్ చార్లెస్ టూకి బాంబేని కట్నంగా ఇవ్వడం జరిగింది. ఎందుకు? ఆన్ మ్యారింగ్ ద పోర్చుగీస్ ప్రిన్సెస్ ని పెళ్లి చేసుకోవడం వల్ల. సో ఇప్పుడు బాంబే ఎవరి అండర్ లో ఉండేది? ఫస్ట్ పోర్చుగీసు. అది ఎవరికి ఇచ్చారు అనేది కూడా చూసుకోవాలి. ఎందుకు ఇచ్చారు? డౌరీ కింద. ఆల్రెడీ ఇది పీవైక్యూలో అడిగారు. అండ్ 1668 తీసుకుంటే ద కింగ్ ట్రాన్స్ఫర్డ్ బాంబే టు ద కంపెనీ ఆన్ అన్ అన్యువల్ రెంట్ కింద ఇచ్చేసారండి. ఎంత అండి? 10 పౌండ్స్. 1717. Farooq Shiar, very important. Farooq Shiar granted the English company valuable trading privileges under the Farman of 1717. It's described the Magna Carta of the company. Remember this, very important. Next, French. సో ఫ్రెంచ్ వాళ్ళు ఎప్పుడండి? 1664 ఫ్రెంచ్ ట్రేడింగ్ కంపెనీ. సో ఇంపార్టెంట్ ఈవెంట్ తీసుకుంటే ఇక్కడ కోల్బర్ట్ ఫార్మ్డ్ ద కంపెనీస్. ఓకేనా? కంపెనీ దస్ ఇండస్ ఓరియంటల్స్ అండ్ ఫ్రెంచ్ ట్రేడింగ్ కంపెనీ తీసుకుంటే అండర్ ద గవర్నమెంట్ షిప్ ఆఫ్ ఎవరి గవర్నమెంట్ షిప్ అండి? కోల్బర్ట్. గ్రాంటెడ్ ఏ లైసెన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎవరు ప్రొవైడ్ చేశారు వీళ్ళకి ఇక్కడ బిజినెస్ చేసుకోవడానికి? కింగ్ లోవిస్ 14. సో ఇది మనకి వరల్డ్ హిస్టరీలో స్టోరీ ఉంటుంది. వరల్డ్ హిస్టరీ చదివినప్పుడు ఈ ఫ్రెంచ్ రివల్యూషన్ లో మనకు అది చదివితే ఈ స్టోరీ అంతా తెలుస్తుంది. వాళ్ళు ఫ్రెంచ్ రివల్యూషన్ వల్ల చాలా లాస్ అవుతారు. సారీ. సో లాస్ అయినప్పుడు వాళ్ళు ఇండియా బెస్ట్ ప్లేస్ మనకి బిజినెస్ చేసుకోవడానికి డిసైడ్ అయ్యి ఇక్కడికి వస్తారు అన్నట్టు. అబ్బా, లాస్ట్ పాయింట్కి వచ్చినాక దక్కచ్చి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి 1667 వచ్చేసి ఫ్రాన్సిస్కో కారూన్. ఇతను వచ్చేసి డైరెక్టర్ జనరల్ అండి. ఫస్ట్ ఫ్రెంచ్ ఫ్యాక్టరీ ఎక్కడ ఏర్పాటు చేశారు? సూరత్ లో. 1669 తీసుకుంటే ఫ్యాక్టరీ వాజ్ సెటప్ అట్ మచిలీపట్నం. అండ్ 1672 తీసుకుంటే ఫ్రాన్సిస్ మార్టిన్. సో హీ రిసీవ్డ్ ఏ విలేజ్ యాజ్ ఏ గ్రాంట్. ఇక్కడ అతను విలేజ్ ని గ్రాంట్ గా రిసీవ్ చేసుకున్నారు. ఇక్కడ నుంచి ఫ్రమ్ ద కింగ్ ఆఫ్ బేజాపూర్. ఇంపార్టెంట్. నెక్స్ట్, అండ్ హీ ఫౌండెడ్ ఏ పుడుచ్చేరి. పుడుచ్చేరి అప్పుడు ఎవరికి క్యాపిటల్ గా ఉందండి? ఫ్రెంచ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. వెరీ ఇంపార్టెంట్. 1672 తీసుకుంటే ఫ్రెంచ్ రిసీవ్డ్ సైట్ నియర్ కలకత్తా వేర్ దే బిల్ట్ ఏ టౌన్. ఫ్రెంచ్ వాళ్ళు ఇక్కడ ఒక సైట్ రిసీవ్ చేసుకోవడం జరిగింది. వాళ్ళు ఏదైతే టౌన్ కట్టారు, ఏం టౌన్ అండి అది? చాందేర్ నగోర్. రిమెంబర్ దిస్, ఇంపార్టెంట్. 1693 తీసుకుంటే డచ్ స్నాచ్డ్ ద పాండిచ్చేరి అండ్ ఇట్ వాస్ రీస్టోర్ చేసుకున్నారు. ఎవరు? ఫ్రెంచ్ అండర్ ద ట్రీటీ ఆఫ్ రెస్విక్. ఇక్కడ మనం తీసుకుంటే ఈ పాయింట్ మీకు కొంచెం క్లారిటీ చూసుకోండి. మనకి ఫస్ట్ డచ్ వాళ్ళు వాళ్ళ క్యాపిటల్ ఎక్కడ కట్టుకున్నారు అనేది ఒకటి చూసుకోవాలి. తర్వాత దాన్ని మళ్ళీ ఎవరు తీసుకున్నారు? ఇప్పుడు ఫ్రెంచ్ వాళ్ళు కట్టుకున్న క్యాపిటల్ ని మన డచ్ వాళ్ళు తీసుకున్నారు. తర్వాత మళ్ళీ దాన్ని ఫ్రెంచ్ వాళ్ళు మళ్ళీ రీస్టోర్ చేసుకున్నారు. సో ఎలా రీస్టోర్ చేసుకున్నారు? ద ట్రీటీ ఆఫ్ రెస్విక్. ఇది గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్. నేను మీకు ఇది ఎక్స్ప్లెనేషన్ డీటెయిల్ గా క్లాస్ లో చెప్తాను. తర్వాత 1697 టు 1739 తీసుకుంటే అదర్ ఫ్రెంచ్ ఫ్యాక్టరీస్ అనేవి ఏర్పాటు చేయడం జరిగింది డిఫరెంట్ ప్లేసెస్ లో. సో ఇది ఇక్కడ వరకు మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. నేను రిమైనింగ్ ఇది మన క్లాస్ లో అసలు బ్యాక్గ్రౌండ్ ఆఫ్ స్టోరీ అనేది క్లాస్ లో చెప్తాను. సో ఇవైతే ఇంపార్టెంట్ అండి. ఇందులో నుంచి ఒక 5 to 6 క్వశ్చన్స్ ఆల్రెడీ పీవైక్యూలో వచ్చాయి. సో అందుకే ఈ స్లైడ్స్ అయితే చాలా ఇంపార్టెంట్. ఎవ్రీ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఇలా ఈ ఒక్క పాయింట్ వదిలేయాలి అనేది కూడా పెట్టుకోకండి. ఖచ్చితంగా ఈ ప్రతి పాయింట్ ఇంపార్టెంట్ నేను చెప్పింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.
Hello aspirants, welcome to భాగ్యలక్ష్మి ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ where passion meet purpose. సో ఈరోజు మనము మోడర్న్ హిస్టరీ యొక్క క్రోనాలజీ చూద్దామండి. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టు రిమెంబర్, ఎందుకంటే ఇక్కడ నుంచి మనకి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం ఈజీగా అటెంప్ట్ చేసుకోవచ్చు. ఇది ఒక షార్ట్ నోట్స్ లా మీకు, ఓకేనా? సో మనం 1600 నుంచి 1950 వరకు చూద్దాం క్రోనాలజీ, ఓకేనా? ఫస్ట్ 1600 తీసుకుంటే 1600లో ఏంటండి, రాయల్ చార్టర్ ఫర్ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అండ్ 1612. ఓకే, ఫస్ట్ ఇంగ్లీష్ ఫ్యాక్టరీ ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు? సూరత్ లో. సూరత్ ఎక్కడండి? వెస్ట్రన్ ఇండియా, రిమెంబర్. నెక్స్ట్ 1613 మొఘలు ఎంపరర్ జహంగీర్ గ్రాంట్స్ ట్రేడింగ్ రైట్స్. ఎవరికి ట్రేడింగ్ రైట్స్ వచ్చాయి అనేది చూసుకోవాలి. తర్వాత 1616 లో సర్ థామస్ రాయ్ విజిట్ ద మొఘలు ఇంపీరియల్ కోర్ట్. ఎవరు వచ్చారు? సర్ థామస్ రాయ్. 1618 తీసుకుంటే ఇక్కడ మనకి ఫార్మన్స్ ఇంపీరియల్ ఆర్డర్, ఫార్మన్స్ అంటే ఏంటండి, ఇంపీరియల్ ఆర్డర్స్ గ్రాంట్ చేశారు, ఓకేనా? గ్రాంటింగ్ ద లిబరల్ ట్రేడింగ్ రైట్స్ టు ఇంగ్లీష్ కంపెనీ. సో ఇంగ్లీష్ వాళ్ళకి ఇక్కడ లిబరల్ ట్రేడింగ్ రైట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. 1639 ఫౌండేషన్ ఆఫ్ ఫోర్ట్ సెయింట్ జార్జ్ ఎట్ మద్రాస్. ఇక్కడ మీకు నిన్న క్లాస్ లో చెప్పాను, సెయింట్ జార్జ్ అనేది చాలా ఇంపార్టెంట్, ఇక్కడ నుంచి వాళ్ళ ట్రేడింగ్ వాళ్ళు చేసుకునే వాళ్ళు అని. సో ఇది ఇందులో ఒక పర్సనాలిటీ మెన్షన్ చేశాను. పర్సనాలిటీ ఎవరైనా నిన్న క్లాస్ విన్న వాళ్ళు ఉంటే నాకు కామెంట్ సెషన్ లో పెట్టండి, ఓకేనా? నెక్స్ట్ 1651. ఈ 1651 లో ఏముంది అని అంటే ఇంగ్లీష్ ఫ్యాక్టరీ ఎట్ హ్యూగ్లీ, ఓకేనా? హ్యూగ్లీ, ఈస్టర్న్ ఇండియా. నెక్స్ట్ 1698 తీసుకుంటే ఇంగ్లీష్ ఒబ్టైన్ ద జమీందారీ, ఓకేనా? జమీందారీ మీ అందరికీ తెలుసుగా, జమీందారీ వ్యవస్థ, ల్యాండ్ ఓవింగ్ రైట్స్, జమీందారీ రైట్స్ ఇందా ఎక్కడెక్కడండి? కాలికట్ అండ్ సుతనుతి అండ్ గోబిందపూర్, ఇక్కడ ఈస్టర్న్ ఇండియా. తర్వాత ఈ 3 విలేజెస్ ని కలిపి ఏం చేశారు అనేది కూడా మీరు నాకు కమెంట్ సెషన్ లో పెట్టండి, నేను ఆల్రెడీ చెప్పాను నిన్న క్లాస్ లో. 1717 మొఘలు ఎంపీరియర్, ఇక్కడ ఫారూక్ షియార్. ఎవరండి? ఫారూక్ షియార్ గ్రాంట్స్ ద డ్యూటీ ఫ్రీ ట్రేడింగ్ రైట్స్. వాళ్ళకేంటి ట్రేడింగ్ రైట్స్ అనేవి ఇవ్వడం జరిగింది, ఓకేనా? టు ద ఈస్ట్ ఇండియా కంపెనీ. ఎవరికి ఇచ్చారు? ఈస్ట్ ఇండియా కంపెనీకి. ఎవరు ఇచ్చారు? ఫారూక్ షియార్, ఓకేనా? ఫారూక్ షియార్ గ్రాంట్స్ డ్యూటీ ఫ్రీ ట్రేడింగ్ రైట్స్ అనేవి ఇంగ్లీష్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. తర్వాత 1744 నుంచి 48 తీసుకుంటే ఫస్ట్ ఆంగ్లో ఫ్రెంచ్ వార్, రిమెంబర్ దిస్, ఓకేనా? నెక్స్ట్ 1750 to 54 తీసుకుంటే సెకండ్ ఆంగ్లో ఫ్రెంచ్ వార్. తర్వాత 1756 to 63 తీసుకుంటే ఇక్కడ 7 years వార్ అనేది యూరోప్ లో జరిగింది, అది మనకి ఇక్కడ థర్డ్ ఆంగ్లో ఫ్రెంచ్ వార్ అని కూడా మనం చెప్తాము. ఇక్కడ దీనిలో మెయిన్ ఏంటంటే ఎలిమినేషన్ ఆఫ్ ద ఫ్రెంచ్, ఓకేనా? ఫ్రెంచ్ కాంపిటీషన్ ని తీసేయడము. తర్వాత 1756 తీసుకుంటే నవాబ్ ఆఫ్ బెంగాల్ క్యాప్చర్డ్ ద కలకత్తా, ఓకేనా? ఫ్రమ్ ఎక్కడ నుంచి? ఇంగ్లీష్ వాళ్ళ నుంచి తను క్యాప్చర్ చేయడం జరిగింది, ఆక్యుపై చేసుకోవడం. 1757 తీసుకుంటే బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ, చాలా చాలా ఇంపార్టెంట్. ఎ న్యూ నవాబ్ బెంగాల్ అండర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ద ఇంగ్లీష్ అండ్ బిగినింగ్ ఆఫ్ ద పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఇక్కడ స్టార్ట్ అవ్వడం జరిగింది, ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. తర్వాత 1765 తీసుకుంటే గ్రాంట్ ఆఫ్ దివానీ. దివానీ అంటే రెవెన్యూ కలెక్షన్ రైట్స్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, మనకి లక్ష్మీకాంత్ బుక్ అని మీరు పాలిటీ చదివినప్పుడు ఫస్ట్ పాయింట్ చదువుకుంటారు, రిమెంబర్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అవి ఏ ప్లేసెస్ అని అంటే బెంగాల్, బీహార్, ఒరిస్సా, ఈస్టర్న్ ఇండియా, ఓకేనా? ఎవరికి? మరి ఇంగ్లీష్ కంపెనీకి. నెక్స్ట్ 1767 to 69 ఫస్ట్ ఆంగ్లో మైసూర్ వార్, రిమెంబర్. నెక్స్ట్ 1772 తీసుకుంటే వారెన్ హాస్టింగ్ అపాయింటెడ్ ద గవర్నర్. 1773 తీసుకుంటే రెగ్యులేటింగ్ యాక్ట్. 1774 తీసుకున్నప్పుడు మనకి వారెన్ హాస్టింగ్ బికమ్స్ ద గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా, వెరీ ఇంపార్టెంట్. అండ్ సుప్రీం కోర్టు కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. తర్వాత 1775 to 82 తీసుకున్నప్పుడు ఫస్ట్ ఆంగ్లో మరాఠా వార్, ఓకే, రిమెంబర్. అండ్ 1780 to 84 తీసుకుంటే సెకండ్ ఆంగ్లో మైసూర్, ఇక్కడ మరాఠా, గుర్తుపెట్టుకోండి. 1783 తీసుకున్నప్పుడు ఫాక్సెస్ ఇండియా బిల్. అండ్ 1784 తీసుకున్నప్పుడు పిట్స్ ఇండియా యాక్ట్. 85 తీసుకున్నప్పుడు రిజిగ్నేషన్ ఆఫ్ ద వారెన్ హాస్టింగ్. 1786 తీసుకున్నప్పుడు లార్డ్ కార్నివాల్స్ బికమ్ ద న్యూ గవర్నర్ జనరల్, ఓకే. 1790 to 92 తీసుకున్నప్పుడు థర్డ్ ఆంగ్లో మైసూర్ వార్. అండ్ 1793 తీసుకుంటే పర్మనెంట్ సెటిల్మెంట్ ఆఫ్ ల్యాండ్ రెవెన్యూ బెంగాల్, ఇంపార్టెంట్. నెక్స్ట్ 1794 తీసుకుంటే లార్డ్ వెల్లెస్లీ బికమ్ ద గవర్నర్ జనరల్. 1799 తీసుకుంటే ఫోర్త్ ఆంగ్లో మైసూర్ వార్, రిమెంబర్ దిస్, ఓకే. 1803 to 1805 సెకండ్ ఆంగ్లో మరాఠా వార్, ఇక్కడ మైసూర్, ఇక్కడ మరాఠా, రిమెంబర్. 1814 to 1816 ఆంగ్లో అండ్ గూర్ఖా వార్, ఇంపార్టెంట్, పీవైక్యూ.
అండ్ 1817 నుంచి 1819 వరకు తీసుకుంటే ఆంగ్లో మరాఠా వార్ మళ్ళీ, ఓకేనా, థర్డ్ ఆంగ్లో మరాఠా వార్. 1828 తీసుకుంటే లార్డ్ విలియం బెంటిక్ అపాయింటెడ్ ద గవర్నర్ జనరల్. 1829 తీసుకుంటే ప్రొహిబిషన్ ఆఫ్ సతీ, సెల్ఫ్ మనకి సతీ సిస్టమ్ ఉంది కదా, దాన్ని వీళ్ళు కేవలి తీసివేయడం జరిగింది. 1833 renewal of the company started and abolition of the company monopoly trading rights, PYQ important. And 1835 Lord Macaulay, the minute of the Indian education, PYQ important. And 1839 to 42 first Anglo-Afghan war. 1845 to 46 first Anglo-Sikh war, PYQ important. 1848 to 49 second Anglo-Sikh war. 1853 railways open from Bombay to Tana, PYQ state exam. 1856 annexation of the Avadu. 1857 to 58 mutiny and the revolt, ఇది అందరికీ తెలుసు, ఇది కూడా ఇంపార్టెంట్ అండి. తర్వాత 1858 తీసుకుంటే క్రౌన్ రూల్ అనేది స్టార్ట్ అయింది. తర్వాత 1859 తీసుకుంటే ఇండిగో రెవల్యూషన్. ఓకే, సో ఇండిగో రెవల్యూషన్ వెరీ ఇంపార్టెంట్, అది పీవైక్యూ కూడా గుర్తుపెట్టుకోండి. సారీ, ఇండిగో రెవల్యూషన్ ఇది వెరీ ఇంపార్టెంట్. తర్వాత 1856 తీసుకున్నప్పుడు ఇండియన్ కౌన్సిల్ యాక్ట్. ఓకే, 1876 టు 77 తీసుకున్నప్పుడు ఢిల్లీ దర్బార్, క్వీన్ విక్టోరియా ప్రొక్లైమ్డ్ ద ఎంప్రెస్ ఆఫ్ ఇండియా. అండ్ 1878 తీసుకున్నప్పుడు సెకండ్ ఆంగ్లో ఆఫ్ఘన్ వార్, రిమెంబర్ దిస్ వన్ ఆల్సో ఇంపార్టెంట్. నెక్స్ట్, అండ్ వర్నక్యులర్ ప్రెస్ యాక్ట్, పీవైక్యూ అండ్ ఇంపార్టెంట్, సెడేషన్ ఆఫ్ ద వర్నక్యులర్ ప్రెస్. 1883 తీసుకున్నప్పుడు ఇల్బర్ట్ బిల్, పీవైక్యూ ఇంపార్టెంట్. నెక్స్ట్ 1885 తీసుకున్నప్పుడు ఫౌండేషన్ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, స్టేట్ ఎగ్జామ్, పీవైక్యూ. 1891 తీసుకున్నప్పుడు ఏజ్ ఆఫ్ కన్సెంట్ యాక్ట్, ఇంపార్టెంట్. 1892 తీసుకున్నప్పుడు ఇండియన్ కౌన్సిల్ యాక్ట్. 1893 హిందూ ముస్లిం రైట్స్ ఓవర్ ద కౌ కిల్లింగ్, పీవైక్యూ స్టేట్ ఎగ్జామ్. 1899 తీసుకున్నప్పుడు లార్డ్ కర్జన్ బికమ్ ద వైస్రాయ్. అండ్ 1905 తీసుకున్నప్పుడు పార్టీషన్ ఆఫ్ బెంగాల్ అండ్ స్వదేశీ మూవ్మెంట్, పీవైక్యూ. 1906 ఇది పీవైక్యూ యూపీఎస్సీ. అండ్ 1906 తీసుకున్నప్పుడు ఫౌండేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ముస్లిం లీగ్, ఇది కూడా పీవైక్యూ అండి. నెక్స్ట్ 1909 మింటర్ మార్లే రిఫార్మ్స్, పీవైక్యూ. ఓకే, ఇది ఇంపార్టెంట్, ఈ పీవైక్యూ అని చెప్పిన టాపిక్స్ మీరు క్లియర్ గా చదువుకోవాలి. తర్వాత 1911 పార్టీషన్ ఆఫ్ బెంగాల్. 1912 ఇంపీరియల్ క్యాపిటల్ మూవ్స్ టు కలకత్తా టు ఢిల్లీ. నెక్స్ట్ 1914 వరల్డ్ వార్ వన్స్ బిగేన్. 1915 గాంధీ రిటర్న్స్ టు ఇండియా. 1916 లక్నో ప్యాక్ట్, పీవైక్యూ ఇంపార్టెంట్. లక్నో ప్యాక్ట్ బిట్వీన్ ఎవరికైనా అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అండ్ ముస్లిం లీగ్, ద హోమ్ రూల్ లీగ్ ఫార్మ్డ్ ఇక్కడే, వెరీ వెరీ ఇంపార్టెంట్. 1919 మాంటేజ్ అండ్ చేమ్ఫోర్డ్ రిఫార్మ్స్, వెరీ ఇంపార్టెంట్ అండ్ పీవైక్యూ. అండ్ యాంటీ రావ్లత్ యాక్ట్ మూవ్మెంట్ అండర్ ద గాంధీ లీడర్షిప్, ఇది ఆల్రెడీ క్వశ్చన్ అడిగారు పీవైక్యూలో, యూపీఎస్సీ కూడా ఉంటుంది. తర్వాత పంజాబ్ జలియన్ వాలాబాగ్ మ్యాస్క్రివ్. సో నెక్స్ట్ 1920 Gandhi takes the leadership over the Indian National Congress. 1921 Khilafat and non-cooperative movement under the Gandhi leadership, non-cooperating, PYQ and important. 1922 non-cooperative movement withdraw after Chaura Chauri violence, Chaura Chauri important, PYQ also. 1923 Swaraj Party candidate enter the legislative council, okay na. So ee Swaraj Party kuda important and PYQ also. 1928 చూడండి ఇక్కడ విజిట్ ఆఫ్ ద సైమన్, ఓకేనా, సైమన్ కమిషన్, ఆల్ పార్టీ కాన్ఫరెన్స్ అండ్ మోతీలాల్ నెహ్రూ రిపోర్ట్ ఫర్ ద ఫ్యూచర్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, ఇది కూడా పీవైక్యూ ఇంపార్టెంట్. 1929 లాహోర్ కాంగ్రెస్ అండ్ ద రిజల్యూషన్ అండ్ ఫైట్ ఫర్ ద పూర్ణ స్వరాజ్, పీవైక్యూ. ఓకే, నెక్స్ట్ 1930 తీసుకుంటే సివిల్ డిజోబిడియన్స్ మూవ్మెంట్, ఇది కూడా పీవైక్యూ స్టేట్ ఎగ్జామ్ అండ్ అట్ ద సేమ్ టైమ్ యూపీఎస్సీ ఎగ్జామ్, పీవైక్యూ ఆల్సో. అండ్ ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్, ఓకేనా. ఇక్కడ ఈ 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో మనకి ఇంపార్టెంట్, ఇది పీవైక్యూలో యూపీఎస్సీలో వచ్చింది, ఓకేనా. అక్కడ గాంధీ దేనికి హాజరయ్యారని అడిగారు. 1931 తీసుకుంటే గాంధీ అండ్ ఇరవిన్ ప్యాక్ట్, ఇది కూడా ఇంపార్టెంట్ అండ్ పీవైక్యూ కూడా స్టేట్ ఎగ్జామ్. అండ్ విత్డ్రావల్ ఆఫ్ ద సివిల్ డిజోబీడియన్స్ మూవ్మెంట్. అండ్ 1931 తీసుకుంటే సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్, నేను ఇందాక చెప్పాను, ఓకేనా, పార్టిసిపేటెడ్ బై గాంధీ.
in failure. 1932, banning the Congress, and second phase of the civil disobedience movement, the communal award and the Pune Pact, and third round table conference. Very very important. ఇది కూడా fail అయింది of course. Very very important, and PYQ also. And 1934, civil disobedience movement called off. 1935, Government of India Acts. 1937, ఇక్కడ inauguration of the provisional autonomy and election under the new act and Congress ministries in 8 provisions. 1939, వరల్డ్ వార్ 2 అనేది ఇక్కడ స్టార్ట్ అయింది. 1940 తీసుకుంటే లార్డ్ లిల్నిత్, ఓకే, లిల్నిత్ గో ఆగస్ట్ ఆఫర్. ఇది పీవైక్యూ అండి, రీసెంట్ గా నాకు ఎగ్జాక్ట్ ఇయర్ గుర్తులేదు, బట్ యూపీఎస్సీ పీవైక్యూ. అండ్ ముస్లిం లీగ్ అడాప్ట్ ద లాహోర్ సెషన్, ఇది కూడా పీవైక్యూ. 1942, క్రిప్స్ మిషన్ ఎండ్స్, ఓకే, అండ్ క్విట్ ఇండియా మూవ్మెంట్, ఇది కూడా పీవైక్యూ, యూపీఎస్సీ. 1944, గాంధీ అండ్ జిన్హా టాక్. 1945, విక్టరీ ఆఫ్ లేబర్ పార్టీ ఇన్ ఇంగ్లీష్ అండ్ ట్రయల్ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ ఆర్మీ ప్రిజనర్స్. ఇక్కడ పర్సనాలిటీస్ ఎవరో మీకు గుర్తుంటే ఇక్కడ రాయండి, 3 మెంబర్స్ ఉంటారా, 3 మెంబర్స్ పేర్లు రాయండి. 1946, మ్యూటిన్ ఇన్ రాయల్ ఇండియన్ నేవీ అండ్ క్యాబినెట్ మిషన్ టు ఇండియా, అండ్ ఇంకోటి వచ్చేసి ఇంటీరియర్ గవర్నమెంట్, ఇది పీవైక్యూ అండి, అండ్ హిందూ ముస్లిం రైట్స్. 1947 వచ్చేసి క్లెంట్ అటల్ డిక్లరేషన్ పీవైక్యూ, అండ్ మౌంట్ బ్యాటన్ ప్లాన్ పీవైక్యూ, ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్. సో దీస్ ఆర్ ద క్రోనాలజీ. అండ్ ఆఫ్టర్ దట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ద పవర్ టు పాకిస్తాన్ నుంచి ఇండియా, పాకిస్తాన్ అండ్ ఇండియాకి పవర్స్ ని వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది, మనకు ఫ్రీడమ్ ఇచ్చి. తర్వాత కమ్యూనల్ వైలెన్స్ అనేది ఇక్కడ పంజాబ్ లో జరిగింది. ఫస్ట్ ఇండో పాక్ వార్ అనేది ఓవర్ ద కాశ్మీర్ మీద జరిగింది. 1948 తీసుకుంటే మహాత్మా గాంధీ అసాసినేషన్, తర్వాత ఇండియన్ ఆర్మీ టేక్స్ కంట్రోల్ ఓవర్ ద హైదరాబాద్, మీకు ఆల్రెడీ మనం చదువుకున్నాము హైదరాబాద్ కంట్రోల్ ఎలా తీసుకున్నారనేది. 1949 తీసుకుంటే న్యూ కాన్స్టిట్యూషన్ అడాప్ట్ చేసుకున్నారు అండ్ సైన్ చేశారు. 1950 తీసుకుంటే న్యూ కాన్స్టిట్యూషన్ అనేది కేమ్ ఇన్ టు ఫోర్స్ అండ్ ఇండియా బికమ్ రిపబ్లిక్. కమ్యూనల్ వైలెన్స్ అండ్ మాస్ మైగ్రేషన్ ఇన్ బెంగాల్ అండ్ ఢిల్లీ ప్యాక్ట్. ఓకే, సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ క్రోనాలజీ. నేను చెప్పిన క్రోనాలజీ ఖచ్చితంగా ఇది చూసుకోండి. ఇందులో ఇది చూసుకున్నా మీకు అట్లీస్ట్ ఒక 1-2 మార్క్స్ అయితే, 2 క్వశ్చన్స్ అయితే ఖచ్చితంగా ఇందులో నుంచి ఉంటుందండి. ఎందుకంటే ఇక్కడ మీరు తీసుకుంటే నేను పీవైక్యూస్ మీకు చాలా చెప్పాను ఇందులో, ఎందుకంటే నేను ఆల్రెడీ పీవైక్యూ అనలైజ్ చేసి నోట్స్ అయితే ప్రిపేర్ చేశాను. సో చాలా చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి ఇలా స్లైడ్స్ ని పౌజ్ చేసి మీరు నోట్స్ స్క్రీన్ షాట్ తీసుకుంటారా లేదా అని అంటే రాసుకుంటారా అన్నది, రాసుకోవడం బెస్ట్ అని చెప్తాను. రాసుకొని ఒక పేపర్ మీద రాసుకొని గోడ పైన స్టిక్ చేసుకొని డైలీ చూసుకోండి, ఈజీగా గుర్తుంటుంది. లేదు అని అంటే స్క్రీన్ షాట్ తీసుకుంటారా అని ఆలోచించండి, ఓకేనా? సో ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నేను డెఫినెట్గా డైలీ ఇంకెక్కువ వీడియోస్ పోస్ట్ చేయడానికి ట్రై చేశాను. నాకు చాలా మంది పర్సనల్గా అయితే మెసేజ్ పెడుతున్నారు టెలిగ్రామ్లో. థ్యాంక్ యూ సో మచ్ అండి. హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు భాగ్యలక్ష్మి ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ వే ప్యాషన్ విత్ పర్పస్. సో ఈరోజు మనము మోడర్న్ హిస్టరీలో ఇంపార్టెంట్ వార్స్ చూద్దామండి. సో ఇది వచ్చేసి మనకి యూపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, ఏపీపీఎస్సీ ఆర్ ఎనీ స్టేట్ ఎగ్జామ్కి కూడా ఇది చాలా ఇంపార్టెంట్. ఈ వార్లో మనం ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ ఏంది, ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ అండ్ ట్రీటీ ఎవరెవరికి మధ్య జరిగింది అనేది చూద్దాం, ఓకేనా? సో ఫస్ట్ కర్ణాటక వార్ తీసుకుంటే మనం ఫస్ట్ తీసుకున్నది కర్ణాటక వార్స్ అండి. సో కర్ణాటక వార్స్ అనేది ఎవరెవరికి మధ్య జరిగింది అంటే నేను రియాలిటీకి వస్తే ఇది ఇండైరెక్ట్ గా ఇంగ్లీష్ అండ్ ఫ్రెంచ్ వాళ్ళకి జరిగిందని చెప్పొచ్చు. సో వార్ ఆఫ్ సక్సెషన్ యూరోప్ లో జరిగిన తర్వాత ఈ వార్ అనేది స్టార్ట్ అయింది. సో మరి మెయిన్ బ్యాటిల్ ఏంటి అని అంటే ఇండియాలో మనం తీసుకున్నప్పుడు బ్యాటిల్ ఆఫ్ సెయింట్ థామస్ అండి, ఓకేనా? సో అదేంటి ఎందుకని నేను చెప్తాను. సో ఇక్కడ ఫర్ ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ ఎవరు ఉన్నారు అని అంటే ఇక్కడ మనము ఇండైరెక్ట్ గా ఇంగ్లీష్ వాళ్ళకి ఫ్రెంచ్ వాళ్ళకి అన్నాం కదా. సో మరి ఇంగ్లీష్ వాళ్ళ నుంచి ఎవరున్నారు, ఫ్రాన్స్ వాళ్ళ నుంచి ఎవరున్నారు, ఇండియాలో ఎవరున్నారు అనేది చూద్దాం. సో ఫస్ట్ గవర్నర్ జనరల్, ఫ్రెంచ్ గవర్నర్ జనరల్ ఎవరున్నారండి వార్ జరుగుతున్న టైంలో? జోసెఫ్ ఫ్రాన్సిస్ డూప్లెక్స్. అండ్ బ్రిటిష్ నుంచి లారెన్స్ ఉన్నారు. మరి ఇండియాలో ఈ వార్ దేనికోసం అండి? నవాబ్ ఆఫ్ కర్ణాటక. సో ఎవరండి? అన్వరుద్దీన్ ఖాన్ తో జరుగుతుంది. సో ఇక్కడ యాక్చువల్‌గా ఏమైందంటే డూప్లెక్ ఒక స్ట్రాటజీని ఫాలో అయ్యేవారు. ఏంటి అనంటే ఇండియాలో ఎవరైతే ఇండియన్ రూరల్స్ ఉంటారు కదా! సో వాళ్ళ మధ్యనే గొడవలు పెట్టేసుకోవడము. సో లేదంటే వాళ్ళు గొడవలు పడుతున్నప్పుడు వీళ్ళు ఎవరో ఒకరి సైడ్‌న సపోర్ట్ చేసేసి ఆ వారిని గెలిపించడము. సో ఇప్పుడు గెలిచిన రాజు ఏం చేస్తారండి, మనకి వీళ్ళు సపోర్ట్ చేశారంటే మనం వాళ్ళకి మళ్ళీ రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం కదా! సో ఆ విధంగా ఫ్రెంచ్ ఇన్‌ఫ్లుయెన్స్ అనేది ఇండియాలో పెంచుకోవడం జరిగింది. సో ఇది ఫస్ట్‌లో ఫ్రెంచ్ వాళ్ళు ఫాలో అయ్యారు. తర్వాత దీన్ని బ్రిటిష్ వాళ్ళు కూడా లేటర్‌గా దీన్ని ఫాలో అవ్వడం స్టార్ట్ చేశారు.
సో ఇప్పుడు ఇదే క్రమంలో ఈ వార్ అనేది జరగడం జరిగింది. మరి ఈ వార్ యొక్క రిజల్ట్ ఏమైంది అనంటే, ఈ వార్ యొక్క రిజల్ట్ అనేది ఇన్‌కంక్లూజివ్ అని చెప్పొచ్చు. అయితే మరి ఈ వార్ రిజల్ట్ ఏ విధంగా ఎండ్ అయింది అంటే, ఎండ్ ఆఫ్ ట్రీటీ ఆఫ్ ఎక్స్‌లా చెప్పలే. సో ఇక్కడ చూడండి ట్రీటీ ఆఫ్ ఎక్స్‌లా. సో ఇక్కడ ఎక్స్‌లా తీసుకున్నప్పుడు ఇది ఎక్కడ జరిగింది ట్రీటీ? యూరోప్‌లో జరిగింది. ఇప్పుడు చూస్తున్నారా వార్ వచ్చేసి కర్ణాటక వారు, మరి ట్రీటీ ఎక్కడ జరిగింది? యూరోప్‌లో జరిగింది. ఎవరెవరికి? ఇంగ్లీష్ వాళ్ళకి, ఫ్రాన్స్ వాళ్ళకి. ఓకే. సో మరి ఈ ట్రీటీలో ఏం చెప్పారో చూద్దాం. మద్రాస్ వచ్చేసి ఇంగ్లీష్ వాళ్ళకి ఇచ్చేయమని. ఓకేనా? తర్వాత దీనికి ఎక్స్‌చేంజ్ ఆఫర్‌లో ఫ్రాన్స్ వచ్చేసి లవ్స్‌బర్గ్. సో, లవ్స్‌బర్గ్స్ వచ్చేసి ఎక్కడుందండి? నార్త్ అమెరికాలో ఉంది. ఇది ఎవరికి ఇచ్చేస్తున్నారు? ఫ్రాన్స్ వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. సో, ఇంగ్లీష్ వాళ్ళు దీన్ని ఫ్రాన్స్‌కి ఇచ్చేస్తే, ఫ్రాన్స్ వాళ్ళు మద్రాస్‌ని ఇంగ్లీష్‌కి ఇచ్చేస్తున్నారు. సో, ఇది మెయిన్ ఇంపార్టెంట్. సో, ఇక్కడ మనకు ఇంపార్టెంట్ ఏంటి అనంటే వార్ ఎప్పుడు జరిగింది? ఇక్కడ ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ ఎవరున్నారు? ఎవరెవరికి మధ్య జరిగింది? అండ్ మెయిన్ బ్యాటిల్ ఫాట్ అనేది ఏంటి అనేది ఒకటి చూసుకోవాలి. దాని యొక్క ట్రీటీ ఏంటి? ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇంపార్టెంట్ అండి. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ కర్ణాటక వార్. మరి సెకండ్ కర్ణాటక వార్ మళ్ళీ ఎందుకొచ్చింది కర్ణాటక వారు? 1749-54లో జరిగింది. సో, ఇదొచ్చేసి మెయిన్ ఏందంటే సక్సీషన్ డిస్ప్యూట్ అనేది ఎక్కడ కర్ణాటకలో అండ్ హైదరాబాద్‌లో ఉంది. అంటే ఇప్పుడొక నవాబు ఒకరు గెలవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడొక పొలిటికల్ పార్టీ ఉంది. ఒక సీట్ కోసము 2 అపోజిట్ వాళ్ళు పోటీ చేస్తారు గదా! సో, అదే విధంగా కర్ణాటక నవాబ్ అండ్ హైదరాబాద్ నవాబు విషయంలో ఇద్దరు పర్సన్స్ పోటీ చేశారు. ఎవరు అనంటే చూడండి మహమ్మద్ అలీ అండ్ చాందా సాహెబ్ వీళ్ళిద్దరు దేనికోసం ఫైట్ చేస్తున్నారు? నవాబ్ ఆఫ్ కర్ణాటక కోసం. ఓకేనా? మరి ఇంకొకరు ముజాఫర్ జంగ్ అండ్ నాజిర్ జంగ్. సో, మరి వీళ్ళిద్దరు దేనికోసము? పోస్ట్ నవాబ్ ఆఫ్ హైదరాబాద్. సో, ఇలా వీళ్ళిద్దరు ఫైట్ చేస్తున్నారు. అయితే ఈ టైంలో నేను ఇందాక చెప్పాను డూప్లెక్స్ పాలసీ ఏంటండి? ఎవరో ఒకరి సైడ్ సపోర్ట్ చేసి వాళ్ళని గెలిపిస్తారు. సో, ఇప్పుడు మన ఫ్రెంచ్ ఎవరి సైడ్ సపోర్ట్ చేస్తున్నారు? ముజాఫర్ జంగ్. మరి ముజాఫర్ జంగ్ వచ్చేసి చూడండి ముజాఫర్ జంగ్ ఎక్కడుంది? ఇక్కడ. ముజాఫర్ జంగ్ వచ్చేసి దేనికోసం ఫైట్ చేస్తున్నారు? హైదరాబాద్ కోసం. తర్వాత చాందా సాహెబ్. మరి చాందా సాహెబ్ వచ్చేసి దేనికండి? కర్ణాటక కోసం. ఈ విధంగా ఇప్పుడు ఈ ముగ్గురు కలిసి ఎవరు? ఫ్రెంచ్ వాళ్ళు, ముజఫర్ జంగ్, చాందా సాహెబ్ ముగ్గురు కలిసేసి ఫైట్ అయితే చేయడం జరిగింది. అండ్ వీళ్ళు ముగ్గురు కలిసి అన్వరుద్దీన్‌ని చంపేశారు. ఇదొచ్చేసి బ్యాటిల్ ఆఫ్ అంబర్. అన్వరుద్దీన్ ఎప్పుడు చంపారు అనేది కూడా చూసుకోవాలి. ఇప్పుడు చాందా సాహెబ్ మరి దీని యొక్క రిజల్ట్ తీసుకుంటే ముజఫర్ జంగ్ బికమ్ ద హైదరాబాద్ నవాబ్. ఓకేనా? హైదరాబాద్ ముజఫర్ జంగ్ బికమ్ ద హైదరాబాద్ నవాబ్. తర్వాత మహమ్మద్ అలీ వచ్చేసి హి బికమ్ ద నవాబ్ ఆఫ్ ద కర్ణాటక. రిమెంబర్ దిస్. ఓకే. ఇప్పుడు మనం ఇందాక తీసుకున్నాం గదా! సో, చాందా సాహెబు మనకి ఇక్కడ నవాబ్ ఆఫ్ కర్ణాటక అయ్యారు. తర్వాత చాందా సాహెబు ఇప్పుడు కర్ణాటకకి ఎందుకంటే చాందా సాహెబ్ ఎందుకు గెలిచారంటే ఇక్కడ మెయిన్‌గా ఫస్ట్ ఫ్రెంచ్ వాళ్ళు సపోర్ట్ చేశారు. సో, ఫ్రెంచ్ వాళ్ళు సపోర్ట్ చేయడం వల్ల గెలిచారు. గెలిచిన తర్వాత మరి ఫ్రెంచ్ వాళ్ళకి వీళ్ళు గ్రాంట్స్ ఇస్తారు గదండీ! 80 విలేజెస్ అనేవి పుడుచ్చేరి దగ్గరలో ఉన్నవి ఇవ్వడం జరిగింది. ఓకేనా? సో, దీనివల్ల బ్రిటిష్ వాళ్ళకి ఏం ఫీలింగ్ వచ్చింది? ఫ్రెంచ్ ఇన్‌ఫ్లూయెన్స్ అనేది ఇండియాలో పెరుగుతుందన్న ఫీలింగ్ రావడం జరిగింది. రిమెంబర్ దిస్. ఓకేనా? సో, ఫ్రెంచ్ ఇన్‌ఫ్లూయెన్స్ పెరుగుతుంది అని వీళ్ళేం చేశారు అనంటే బ్రిటిష్ వాళ్ళు డిసైడెడ్ టు సపోర్ట్ ద నాజిర్ జంగ్. నాజిర్ జంగ్‌కి సపోర్ట్ చేశారు. సో, ఇదొచ్చేసి థ్రోన్ ఆఫ్ నిజాం. నాజిర్ జంగ్‌కి సపోర్ట్ చేయడం జరిగింది. సో, దానివల్ల మనకి సెకండ్ కర్ణాటక వార్ అనేది రావడం జరిగింది. తర్వాత ఫ్రెంచ్ ఆర్మీ ఈ నాజిర్ జంగ్‌ని చంపేశారు మళ్ళీ. ఓకే. చంపేసి తర్వాత మరి ఫ్రెంచ్ వాళ్ళు ఎవరికి సపోర్ట్ చేశారు? ముజాఫర్ జంగ్‌కి సపోర్ట్ చేశారు. ఓకే. సో, అందుకే ముజఫర్ జంగ్ ఇక్కడ మనకి హైదరాబాద్‌కి ఇక్కడ చూడండి. నేను మీకు ఇందాక చెప్పాను కదా! ముజఫర్ జంగ్‌కి సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేయడం వల్ల హైదరాబాద్‌కి ఎవరొచ్చారండి? ముజఫర్ జంగ్ రావడం జరిగింది. తర్వాత మళ్ళీ ఇప్పుడు చాందా సాహెబ్‌ని హి గాట్ క్యాప్చర్డ్ అండ్ హి వాస్ బిహెడెడ్ బై ద రాజా ఆఫ్ ట్రావెన్కోర్. అండ్ తర్వాత మహమ్మద్ అలీ ఇక్కడ చిన్న డిస్ప్యూట్ అయితే రావడం జరిగింది. మళ్ళా డూప్లెక్స్‌ని వాళ్ళు తిరిగి కాల్ చేయడం జరిగింది. అయితే ఈ వార్‌లో మెయిన్ ఇంపార్టెంట్ ఏందంటే ఎవరు గెలిచారన్నది రిజల్ట్ చూసుకున్నాము మనము. తర్వాత ఇక్కడ ఒక ట్రీటీ చేసుకున్నారండి. ఇది ఇంపార్టెంట్. ఏ ట్రీటీ అంటే ట్రీటీ ఆఫ్ పుడుచ్చేరి. ఓకేనా? దే ఆర్ సైన్డ్ విత్ ద ట్రీటీ ఆఫ్ పుడుచ్చేరి. ఇది ఎక్కడ విత్ ద ఎవరితో చేసుకున్నారు? ఇంగ్లీష్ వాళ్ళతో చేసుకున్నారు. సో, దీని ప్రకారం తీసుకుంటే వీళ్ళు ఫర్దర్‌గా ఫైట్ చేయొద్దు అని ఒకటి పెట్టుకున్నారు. అంతే సింపుల్‌గా. సో, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే సెకండ్ కర్ణాటక వార్ ఎప్పుడు జరిగింది? ఇక్కడ ఎవరెవరు అపోజిట్ పర్సనాలిటీస్ ఉన్నారు? ఫ్రెంచ్ వాళ్ళు ఎవరికి సపోర్ట్ చేశారు? అండ్ దాని యొక్క రిజల్ట్ ఏమైంది? అండ్ దాని యొక్క ట్రీటీస్ ఏమున్నాయి అనేది చూసుకోవాలి. అండ్ అన్వరుద్దీన్‌ని ఎవరు చంపారు? ఏ బ్యాటిల్‌లో చంపారు? అనేది కూడా చూసుకోవాలి. మళ్ళా బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ నాజిర్ జంగ్‌కి సపోర్ట్ చేశారు. అది కూడా మీరొకటి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఒక ట్రీటీ ఉంది. ఈ ట్రీటీ కూడా గుర్తుపెట్టుకోవాలి.
నెక్స్ట్ థర్డ్ కర్ణాటక వార్. థర్డ్ కర్ణాటక వార్ తీసుకుంటే 1757 టు 63లో జరిగింది. ఓకేనా? సో ఇక్కడ కూడా మళ్ళీ ఇంపార్టెంట్ పర్సనాలిటీస్. మీకు ఇక్కడ సింపుల్‌గా గుర్తుపెట్టుకోవాల్సింది వార్ అనేది ఎప్పుడు జరిగింది? టైమ్ పీరియడ్. ఆ టైంలో ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ ఎవరున్నారు? ఓకేనా? అండ్ దాని యొక్క రిజల్ట్ ఏంటి? నెక్స్ట్ రిజల్ట్ తర్వాత దాని యొక్క ట్రీటీ ఏమన్నా జరిగిందా? ఇది ప్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అండి. నేను ఇప్పుడు మోస్ట్‌లీ మీకు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చెప్తున్నాను ఇది. మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు. సో, యూ కెన్ రైట్ ద మెయిన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆల్సో. చాలా పాయింట్స్ అయితే మీకు ఈ స్లైడ్స్ మీరు పౌజ్ చేసి చూస్తే చాలా పాయింట్స్ ఉంటాయి. బట్ నేను ప్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే. సో, థర్డ్ కర్ణాటక వార్ తీసుకుంటే ఇప్పుడు మనకి కర్ణాటక వార్ అంటే నేను ఇందాకనే చెప్పాను గదా! ఇదొచ్చేసి జనరల్‌గా ఫ్రాన్స్ అండ్ ఇంగ్లాండ్‌కి ఇండైరెక్ట్ వార్ అని చెప్పొచ్చు. సో, అయితే ఇక్కడ థర్డ్ కర్ణాటక వార్ వచ్చేసి 7 ఇయర్స్ వార్ ఎక్కడ జరుగుతుందండి? యూరోప్‌లో జరుగుతుంది. ఓకేనా? మళ్ళీ వన్స్ అగైన్ ఇంగ్లాండ్ అండ్ ఫ్రెంచ్ జాయిన్డ్ ద అపోజిట్. మళ్ళీ వాళ్ళు అపోజిట్ దాంట్లో జాయిన్ అవ్వడం జరిగింది. ఇక్కడ మరి మెయిన్ బ్యాటిల్ ఏంటి థర్డ్ కర్ణాటక వార్‌లో అనంటే మెయిన్ బ్యాటిల్ వచ్చేసి బ్యాటిల్ ఆఫ్ వాండివాష్. ఇది ఇంపార్టెంట్ అండ్ పీవైక్యూ. పీవైక్యూలో అడిగారండి. ఓకేనా? ఆ! నెక్స్ట్ మరి ఈ వార్ ఎలా ఎండ్ అయింది అనంటే ట్రీటీ ఆఫ్ పారిస్. రిమెంబర్ దిస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇక్కడ ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ ఎవరున్నారంటే ఫ్రెంచ్ జర్నల్ ఎవరున్నారండి? కౌంట్ డి లాలీ ఉన్నారు. అండ్ బ్రిటిష్ నుంచి వచ్చేసి లెఫ్టినెంట్ గవర్నర్ సర్ అయ్యర్ కోర్ట్ ఉన్నారు. ఓకేనా? సో వీళ్ళిద్దరు ఇప్పుడు ఇక్కడ ఓన్లీ ఫ్రెంచ్ అండ్ ఇంగ్లీష్ వాళ్ళు ఉన్నారు. ఓకేనా? మరి దీని యొక్క రిజల్ట్ తీసుకుంటే బ్రిటిష్ వాళ్ళు గెలవడం జరిగింది. ట్రీటీ ఏంటంటే ఇక్కడ వాళ్ళది ట్రీటీ ఎండ్ విత్ ద ట్రీటీ ఆఫ్ పారిస్. ఓకేనా? మరి దీనిలో ఏముందంటే అకార్డింగ్ టు విచ్ పాండిచ్చేరి సమ్ అదర్ ఫ్రెంచ్ సెటిల్మెంట్స్ వర్ రిటర్న్ టు ఫ్రాన్స్. వాళ్ళ యొక్క ఫ్రెంచ్ సెటిల్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఫ్రాన్స్ వాళ్ళకి తిరిగి ఇవ్వడము. ఓకే. తర్వాత నెక్స్ట్ అండ్ దే నెవర్ ఫోర్టిఫైడ్ అగైన్ అంటే మళ్ళీ దీనికోసం సేమ్ ఇంకా ఫైట్ చేయకూడదు అన్నట్టుగా పెట్టేసుకోవడం జరిగింది. నెక్స్ట్ మరి ఎందుకు అసలు ఫ్రెంచ్ అగెనిస్ట్ ఇంగ్లీష్ ఎందుకు మెయిన్ అనంటే రీజన్స్ తీసుకుంటే ఇంతసేపు మనం చెప్పుకున్నాం కదా కర్ణాటక వారు ఫ్రెంచ్‌కి అండ్ ఇంగ్లీష్‌కి అని. సో వై ద రీజన్స్ ఏంటి అనంటే మెయిన్‌గా కాంటినెంటల్ అంబిషన్స్ ఆఫ్ ద ఫ్రాన్స్. అంటే ఫ్రాన్స్ వాళ్ళు డిఫరెంట్ ప్లేసెస్‌లో వాళ్ళని వాళ్ళు లైక్ కొన్ని ప్లేసెస్‌ని వాళ్ళు ప్రీఆక్యుపై చేసుకొని వాళ్ళు డెవలప్ అవుతున్నారు. ఓకేనా? ఎట్ ద సేమ్ టైమ్ డిఫరెంట్ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్. సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ అనేది డిఫరెంట్‌గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెంచ్ వాళ్ళు తీసుకున్నారనుకోండి. దీన్ని ఎవరు రన్ చేస్తారు? గవర్నమెంట్ నుంచి వీళ్ళకి సపోర్ట్ అనేది ఉండాలి. తర్వాత కరప్షన్ అనేది ఇక్కడ ఎక్కువగా ఉండేది. అదే ఇంగ్లీష్ వాళ్ళు తీసుకుంటే వీళ్ళు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఏర్పడ్డారు. సో వీళ్ళదేందంటే కరప్షన్ అని ఉండేది కాదు. సో వీళ్ళకేదైనా ఫండ్ కావాలంటే వెంటనే ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు అలొకేట్ చేసుకునేవాళ్ళు. సో బట్ ఫ్రెంచ్ వాళ్ళకేందంటే ప్రతీది కూడా గవర్నమెంట్ నుంచి రావాలి కాబట్టి లేట్ అయ్యేది. తర్వాత డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ టు ద కంపెనీ. తర్వాత రెస్పాన్సిబిలిటీస్ డూప్లెక్స్ తన మట్టుకు తను చాలా ట్రై చేశాడు. బట్ వాళ్ళ యొక్క ఫ్రెంచ్ నుంచి సపోర్ట్ అనేది సరిగ్గా రాకపోవడం కూడా ఒక రీజన్ అని చెప్పొచ్చు. తర్వాత ఆహ్, ఇంపాక్ట్ ఆఫ్ బ్రిటిష్ సక్సెస్. బ్రిటిష్ వాళ్ళు మన బెంగాల్‌లో సక్సెస్ అవ్వడం అనేది ఒకటి బాగా ఇంపాక్ట్ చూపింది. తర్వాత డూప్లెక్స్‌ని మళ్ళీ పిలవడము. ఇలా కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఇది మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూజ్ అవుతుంది. నాట్ ఫర్ ద ప్రిలిమ్స్. ఓకే. నెక్స్ట్ కర్ణాటక వార్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ బ్యాటిల్ ఆఫ్ బక్సర్. సో దీస్ 2 ఆర్ ఇంపార్టెంట్ అండ్ దీస్ 2 ఆర్ పీవైక్యూస్. ఈ 2 కూడా పీవైక్యూలో వచ్చాయి. సో మళ్ళీ అడుగుతారు డిఫరెంట్ పర్స్పెక్షన్‌లో రిమెంబర్ దిస్. సో బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ తీసుకుంటే మనకి 1757లో జరిగింది. ఓకేనా? మరి ఇక్కడ కూడా ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ నేను అందుకే ఇక్కడ హైలైట్ చేసి ఇచ్చాను. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో ఇక్కడ చూడండి ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ ఎవరున్నారో సిరాజ్ ఉద్దుల్లా లాస్ట్ ఇండిపెండెంట్ నవాబ్ ఆఫ్ బెంగాల్. రిమెంబర్ దిస్ క్వశ్చన్ అడుగుతారు. లాస్ట్ ఇండిపెండెంట్ నవాబ్ ఎవరు? సిరాజుద్దౌలా. అండ్ రాబర్ట్ క్లైవ్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. సో ఎవరెవరండి మెయిన్ ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ అనేది ఇది ఒకటి మీరు మంచిగా గుర్తుపెట్టుకోవాలి. మరి దీని యొక్క రిజల్ట్ ఏమైంది అంటే బ్రిటిష్ వాళ్ళు గెలిచారు. సో ఇప్పుడు చూద్దాం ఇంపార్టెంట్ డీటెయిల్స్‌కి వస్తే ఇక్కడ సూరజుద్దౌలా తీసుకుంటే ఇతను 1756 నుంచి 57. హిస్ సక్సెసర్ వాస్ ఛాలెంజ్డ్ బై అదర్ 2. ఇతని యొక్క సక్సెషన్ అనేది ఇద్దరు ఇద్దరు కాంపిటీటర్స్ ఉన్నారు. ఎవరండి? షౌకత్ జంగ్ అండ్ గజ్ గసెట్టి బేగం. సో వీళ్ళిద్దరు ఉన్నారు. అయితే ఇక్కడ మెయిన్‌గా తీసుకుంటే ఇక్కడ జమీందార్ వాళ్ళు కూడా సిరాజ్‌కి కొంచెం అపోజిట్‌గా ఉండడము. ఓకేనా? ఈ జమీందారు వీళ్ళందరూ అపోజిట్‌గా ఉండడము వీళ్ళందరూ ఇదంతా ఎవరికి అడ్వాంటేజ్ అండి ఇప్పుడు? ఇంగ్లీష్ వాళ్ళకే గదా! ఎందుకంటే సూరజ్‌ద్దౌలా ఎవరితో ఫైట్ చేస్తున్నారు? ఇంగ్లీష్ వాళ్ళతో. సో ఇక్కడ ఇప్పుడు దీని యొక్క వీక్ పాయింట్స్ వీళ్ళకి స్ట్రాంగ్ పాయింట్స్ అయితే కదా! సో ఆ విధంగా ఒక అడ్వాంటేజ్ తీసుకోవడము. మెయిన్ కాజ్ అసలు ఈ బ్యాటిల్‌కి మెయిన్ కాజెస్ తీసుకుంటే ఫస్ట్ ఫర్మానా ఆఫ్ 1717. సో దీనిలో ఏందంటే దీన్ని మిస్‌యూజ్ చేయడము. ఇప్పుడు వాళ్ళు ఏమిచ్చారు ఫార్మానాలో తీసుకుంటే మనకి ఇక్కడ రెవెన్యూ అనేది ఫ్రీ రెవెన్యూ అనేది ఇచ్చారు. కానీ ఏమైంది అనంటే అది కంప్లీట్‌గా దాన్ని వాళ్ళు మిస్‌యూజ్ చేసుకోవడము. ఓకేనా? అండ్ మళ్ళీ ఇంకొకటేందంటే
బ్రిటిష్ రెవెన్యూ అనేది లాస్ అవ్వడం జరిగింది. ఎందుకు ఇక్కడ దే గవ్ మెనీ ట్రేడింగ్ ప్రివిలేజెస్ టు ద బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ లీడింగ్ టు ద లాస్ ఆఫ్ ద రెవెన్యూ ఆఫ్ బెంగాల్ గవర్నమెంట్. సో ఇప్పుడు వాళ్ళకి ప్రతి దానిలో బ్రిటిష్ వాళ్ళకి వీళ్ళు లైక్ ప్రతి రెవెన్యూ బ్రిటిష్ వాళ్ళకి వెళ్తున్నప్పుడు ఇప్పుడు బెంగాల్ ఎలా రన్ అవుతుంది, రన్ అవ్వదు కదా, లాసే అవుతుంది కదా. సో అదొకటి ప్రాబ్లం. అండ్ వాళ్ళు ఇచ్చిన దస్తకి ఏదైతే ఉందో కంపెనీ వాళ్ళు దాన్ని మిస్యూజ్ చేసుకోవడము. ఓకేనా. తర్వాత షెల్టర్ కృష్ణదాస్ కి షెల్టర్ ఇవ్వడము. ఇంగ్లీష్ కంపెనీ ఏం చేశారండి, ఇంగ్లీష్ కంపెనీ దే గేవ్ షెల్టర్ టు కృష్ణదాస్ కి షెల్టర్ ఇవ్వడము. ఓకేనా. తర్వాత ఎందుకు కృష్ణదాస్ అనేవారు ఇతను ఒక దోషిగా ఉన్న అతను అని మీకు తెలుసు. తర్వాత కంపెనీ ఆల్సో సమ్ సపోర్ట్ టు ద గసెట్టి బేగం. సో గసెట్టి బేగం ఎవరు మరి, సిరాజుద్దౌలాకి అపోజిట్ గా ఉన్న వాళ్ళు కదా, నెక్స్ట్ సక్సెషన్ కోసం ఫైట్ చేస్తున్న వాళ్ళు కదా. సో ఇదొక రీజన్. తర్వాత ఫోర్టిఫికేషన్, ఇది మెయిన్ రీజన్ అని చెప్పొచ్చు అండి. ఎందుకనంటే ఇక్కడ ఏమైందంటే సిరాజుద్దౌలా ఇక్కడ ఫోర్ట్ విలియం ని తను సరౌండ్ చేసుకున్నప్పుడు అక్కడ ఏమైందంటే కొంతమంది ఇంగ్లీష్ వాళ్ళు ఎస్కేప్ అయ్యారు, బట్ కొంతమంది అందులోనే చిక్కుకుపోయారు. సో వాళ్ళు అందులోనే ఉండిపోయేది. మీకు బ్లాక్ హోల్ స్ట్రాటజీ అని అంటాం దీన్ని మనము. సో ఇది వెరీ ఇంపార్టెంట్. నేను కాన్సెప్ట్ వైజ్ గా మోడర్న్ ఇండియా క్లాసెస్ లో డీటెయిల్ గా చెప్పాను. ఓకేనా. సో మళ్ళీ కూడా చెప్తాను, యూట్యూబ్ లో కూడా అప్లోడ్ చేస్తాను. సో ఇక్కడ బ్లాక్ హోల్ స్ట్రాటజీ అనేది అంటారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది పీవైక్యూలో అడిగారండి బ్లాక్ హోల్ స్ట్రాటజీ. సో ఈ టైం ఎవరంటే సిరాజుద్దౌలా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇతను ఫోర్ట్ విలియం ని సరౌండ్ చేసుకున్నప్పుడు అక్కడ కొంతమంది బ్రిటిష్ వాళ్ళను అక్కడే ఉన్నారు. సో వాళ్ళు ఏమైపోయింది అని అంటే అక్కడ వాళ్ళు కొంచెం ఊపిరాడగా సమ్ అదర్ ప్రాబ్లమ్స్ వచ్చేసి వాళ్ళు అక్కడే చనిపోయారు అన్నట్టుగా. సో దే దే ఆర్ డైడ్ ఇన్ ద బ్లాక్ హోల్ స్ట్రాటజీ. అక్కడ వాళ్ళు చనిపోతారు. తర్వాత ఇప్పుడు హెల్ప్ కేమ్ ఫ్రమ్ ద మద్రాస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద స్ట్రాంగ్ నవెల్. సో అప్పుడు రాబర్ట్ క్లైవ్ ఉన్నారు. సో ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఎవరికైనా ఉంటది కదా మా వాళ్ళని చంపేశారు అన్నట్టుగా. సో ఆ విధంగా ఇంకా ఒక రివెంజ్ మోడల్లో కూడా ఇది రావడం జరిగింది. ఓకే. సో ఇక్కడ మనకి ఫైట్ అనేది రావడం జరిగింది. దీని తర్వాత ట్రీటీ ఆఫ్ అలీనగర్ అనేది వచ్చింది. ఓకే. ఇదొకటి ఇంపార్టెంట్ చూసుకోండి. తర్వాత ఇంగ్లీష్ వాళ్ళు ఇంకా ఇక్కడ సురజుద్దౌలాకి తీసేసి వీళ్ళు ఎవరికి తీసుకొచ్చారు అని అంటే మీర్ జఫర్. ఓకేనా. మీర్ జఫర్ ని తీసుకురావడం జరిగింది. అండ్ ఆర్గనైజ్ ద ప్లాసీ కాన్స్పరెన్స్ అనేది ఎప్పుడండి, 1757. తర్వాత బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ అనేది మనం ఇందాక ఇంతసేపు చెప్పుకుంది అదే ఒకటి మనకి ఇది రావడం జరిగింది. మరి మెయిన్ కాన్సిక్వెన్సెస్ ఏంటి అని అంటే ఇక్కడ మనకి రాబర్ట్ క్లైవ్ వచ్చేసి గవర్నర్ ఆఫ్ బెంగాల్ గా ఉన్నారు. అండ్ వాళ్ళకి ఇచ్చిన రైట్స్ ఏదైతే ఉందో దాన్ని సరిగ్గా అంటే మిస్యూజ్ చేయడము. తర్వాత బ్రిటిష్ అఫీషియల్స్ నో లాంగర్ లీడ్ టు పే, అంటే చాలా అంటే వాళ్ళకి ఇంకా అసలు ట్యాక్స్ పే చేయాల్సిన అవసరమే లేకుండా దాన్ని ప్రైవేట్ వాళ్ళు కూడా యూజ్ చేసుకోవడము. సో ఇలా కాన్సిక్వెన్సెస్ రావడం జరిగింది. తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ తీసుకుంటే ఇది మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, నేను ఇది ఇక్కడ ప్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో అవసరం లేదు, జస్ట్ మీకు చెప్తున్నాను. సో ఇక్కడ వీళ్ళు బ్రిటిష్ వాళ్ళు మీర్ జఫర్ కి సపోర్ట్ చేశారు అండ్ మీర్ జఫర్ ని అపాయింట్ చేశారు. ఎందుకంటే ఇక్కడ ఎవరు గెలిచారు అనేది మనం చూసుకున్నాం కదా. ఇక్కడ ఎవరు అండి, బ్రిటిష్ వాళ్ళు. సో వాళ్ళు గెలిచిన తర్వాత మీర్ జఫర్ ని పెట్టేశారు. అయితే మీర్ జఫర్ వచ్చేసి ఓన్లీ నామ్కి వాసే అండి. అంటే ఏమంటారు, రియల్ వచ్చేసి పవర్ ఎవరి చేతిలో ఉంటది, బ్రిటిష్ వాళ్ళ చేతిలోనే ఉంటది. బట్ ఏదో ఇప్పుడు మనకి ఇప్పుడు మన ఇండియన్స్ నే పెట్టాలి కాబట్టి నవాబుగా మీర్ జఫర్ ని పెట్టారు అంతే. ఓకేనా. తర్వాత ఇంకా ఫ్రీ ట్రేడ్ చాలా చాలా బెనిఫిట్స్ అనేది వాళ్ళు పొందడం అయితే జరిగింది. నెక్స్ట్ మరి మీర్ జఫర్ గురించి తీసుకుంటే ఇతను 1757 నుంచి 1760 వరకు ఉన్నాడు. హీ అపాయింటెడ్ యాజ్ ఎ నవాబ్ ఆఫ్ బెంగాల్. ఎవరు అపాయింట్ చేశారు ఈయనని, బ్రిటిష్ వాళ్ళు. మనం ఇందాక చూసుకున్నాం కదా. నెక్స్ట్ జాఫర్ బిగన్ ద, అయితే ఇతను సారీ 1 సెకండ్ అండి. యా, హలో అండి. సో నెక్స్ట్ వచ్చేసి మనము మీర్ జఫర్ గురించి తీసుకుంటే 1757 టు 1760. సో ఇతను వచ్చేసి నవాబ్ ఆఫ్ బెంగాల్ గా అపాయింట్ చేయబడ్డారు. ఎవరు అపాయింట్ చేశారంటే బ్రిటిష్ వాళ్ళు. ఓకేనా. సో తర్వాత ఇతను కొంచెము డచ్ వాళ్ళతో క్లోజ్ అవ్వడము, బ్రిటిష్ వాళ్ళకి ఎగ్నిస్ట్ అవ్వడము, ఈ విధంగా స్టార్ట్ చేశారు. తర్వాత మీర్ జఫర్ తనని రీప్లేస్ చేయడం జరిగింది, మీర్ జఫర్ని. తర్వాత మీర్ కాసిం వచ్చేసి తను 1760 టు 63. హిజ్ రిలేషన్షిప్ విత్ బ్రిటిష్ అనేది ఏ విధంగా ఉండేది చూద్దాం. సో హీ షిఫ్టెడ్ ద క్యాపిటల్ ఫ్రమ్ ముషీరాబాద్ టు ఎక్కడికండి, మున్గర్. ఇది ఎక్కడుంది, బీహార్ లో ఉంది, రిమెంబర్. అండ్ హీ సౌట్ టు బి మోడర్నైజ్ హిస్ ఆర్మీ. అండ్
ఇతను వచ్చేసి డిస్మిస్డ్ ద రామ్ నారాయణ. ఓకే. అండ్ మీర్ కాసిం తీసుకుంటే హీ అబలిష్డ్ ఆల్ ఇన్లాండ్ డ్యూటీస్ టు బ్రింగ్ ద ఇండియన్ మర్చెంట్స్ ఆన్ ద సేమ్ ఫూటింగ్ యాజ్ ద ఇంగ్లీష్. ఓకేనా. అండ్ ఇంకా తీసుకుంటే హీ లెడ్ టు ద ఓపెన్ వార్. ఇదంతా ఇంపార్టెంట్ కాదు, జస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ అంటే బ్యాటిల్ ఆఫ్ బక్సర్. అయితే ఇక్కడ బ్యాటిల్ ఆఫ్ బక్సర్ రావడానికి ఇవి రీజన్స్ గా మనం చెప్తాం ఇక్కడ. ఓకేనా. సో అయితే ఇక్కడ మీర్ కాసిం మనకి ఫస్ట్ ఏమేమి మనం తీసుకుంటే క్యాపిటల్ ని షిఫ్ట్ చేయడం జరిగింది. తర్వాత ఆర్మీని మోడర్నైజ్ చేసుకోవడం జరిగింది. ఓకేనా. తర్వాత తను ఆ ఇన్లాండ్ డ్యూటీస్ అన్నిటిని కూడా ఏం చేసేసారు, తీసేయడం జరిగింది. తర్వాత అయితే ఇక్కడ ఎందుకు అని అంటే ఇప్పుడు వీళ్ళు బ్రిటిష్ వాళ్ళకి ఈయన కొంచెం మళ్ళీ ఆపోజిట్ గా వెళ్ళడం కూడా జరిగింది. సో ఇవన్నీ కూడా మళ్ళీ ఏంటి నెక్స్ట్ బ్యాటిల్ కి ఆ, దారి తీసాయని మనం చెప్తాం కదా. సో దారి తీసాయని చెప్పొచ్చు. తర్వాత హీ లెడ్ టు ద ఓపెన్ వార్. ఓకే. సో ఇదొచ్చేసి మనకి బ్యాటిల్ ఆఫ్ బక్సర్‌కి దారి తీయడం జరిగింది. సో బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ అయిపోయింది. సో బ్యాటిల్ ఆఫ్ బక్సర్ తీసుకుంటే ఇదొచ్చేసి 1764 అండి. ఇక్కడ ఇమ్మీడియేట్ కాజ్ ఏందంటే ద అబ్యూస్ ఆఫ్ ద దస్తక్. మెయిన్ ఇంపార్టెంట్ కాజ్ ఏందంటే వాళ్ళు దస్తక్స్‌ని డ్యూటీ ఫ్రీ ట్రేడ్, దస్తక్ అంటే ఏంటంటే డ్యూటీ ఫ్రీ ట్రేడ్. సో దాన్ని సరిగ్గా యూజ్ చేసుకోకపోవడం. అంటే యూజ్ చేసుకోకపోవడం అంటే మిస్‌యూజ్ చేయడం. సో వాళ్ళు జస్ట్ కొన్నిటికి పర్మిషన్ ఇచ్చి వాళ్ళు కొంతమందికి మాత్రమే పర్మిషన్ ఇస్తే దాన్ని ప్రైవేట్ మెంబర్స్ కూడా యూజ్ చేసుకోవడము. సో దాన్ని మిస్‌యూజ్ చేయడం అనేది జరిగింది. ఓకేనా. సో ఇది మెయిన్ మనకి బ్యాటిల్ ఆఫ్ బక్సర్‌కి మెయిన్‌గా రీజన్ అని మనం చెప్పొచ్చు. అయితే ఇది బ్యాటిల్ ఆఫ్ బక్సర్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ డిసిసివ్ బ్యాటిల్ ఇన్ ఇండియన్ హిస్టరీ. ఇండియన్ హిస్టరీలోనే ఇది ఒక చెప్పుకోదగ్గ బ్యాటిల్ మనం చెప్పొచ్చు. అయితే అండ్ ఎస్టాబ్లిష్ ద బ్రిటిష్ మాస్టర్స్ యాజ్ ఏ, దీని తర్వాత బ్రిటిష్ వాళ్ళు గెలవడం కూడా జరిగింది. సో వాళ్ళ యొక్క అథారిటీని మనం ఇండియాలో చూపించుకున్నారు అని. సో వాళ్ళు వచ్చేసి దే ఆర్ ద మాస్టర్స్ ఇన్ ద బెంగాల్, బీహార్ అండ్ ఒరిస్సా. ఓకేనా. సో ఇక్కడ మరి ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ ఎవరున్నారో చూద్దాం. నేను మీకు బ్యాక్ ఎండ్ డీటెయిల్స్ చెప్పట్లేదు, ఇంపార్టెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను. ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ బ్యాక్ ఎండ్ డీటెయిల్స్ ఫుల్ క్లాస్లో చెప్తాను. ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ తీసుకుంటే మీర్ కాసిం. సో మీర్ కాసిం వచ్చేసి అడ్మినిస్ట్రేటింగ్ బెంగాల్. ఓకే. ఇన్ ప్లేస్ ఆఫ్ మీర్ జఫార్. ఓకేనా. మీర్ జఫార్ నవాబ్ ఆఫ్ బెంగాల్ ప్లేస్ లో ఇతను మీర్ కాసిం ఉన్నారు. ఇందాక మనం చూసాం కదా మీర్ కాసిం ఇక్కడ. సో మీర్ జఫార్ ని తీసేశారు వీళ్ళు. సో మీర్ కాసిం ని పెట్టుకున్నారు. సో ఇప్పుడు మీర్ జఫర్ ఇక్కడ ఉన్నారు. తర్వాత సుజావుద్దౌల్లా నవాబ్ ఆఫ్ ఎవరండి, అవధ్. ఓకేనా. నెక్స్ట్ షా ఆలం టు మొఘల్ ఎంపరర్ అండ్ హెక్టర్ మున్రో బ్రిటిష్ ఆర్మీ మేజర్ రాబర్ట్ క్లైవ్. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పర్సనాలిటీస్. సో మనం గుర్తుపెట్టుకోవాలి, క్వశ్చన్ అడుగుతారు బ్యాటిల్ ఆఫ్ బక్సర్ లో ఉన్న ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ మనకి ఆప్షన్స్ ఇచ్చేసి వాళ్ళ నేమ్స్ ఇస్తారు. సో అప్పుడు మనము వీళ్ళని ఐడెంటిఫై చేయగలగాలి, మెయిన్ థింగ్. ఓకేనా. కొంచెం డిఫికల్ట్ అనిపించినా తప్పదు. నెక్స్ట్ మరి కాన్సిక్వెన్సెస్ తీసుకుంటే ఇక్కడ ఏమైంది అని అంటే పవర్ వాస్ ట్రాన్స్ఫర్ ఇన్ టు ద ఎవరికి ట్రాన్స్ఫర్ అయ్యాయి, ఇంగ్లీష్ కంపెనీకి. సో మీర్ జఫర్ బ్రాడ్ బ్యాక్ టు థ్రోన్ ఆఫ్ బెంగాల్. ఓకే. నేను తర్వాత మీర్ జఫర్ డత్ హిజ్ మైనర్ సన్, తను చనిపోయిన తర్వాత అతని యొక్క చిన్న కుమారుడు నాజిముద్దీన్. ఓకేనా. నాజిముద్దీన్ అని నవాబ్ గా వాళ్ళు అపాయింట్ చేశారు. ఓకే. నెక్స్ట్ ఫస్ట్ ట్రీటీ అనేది చేసుకున్నారు. సో ఫస్ట్ ట్రీటీ ఏంటంటే ట్రీటీ ఆఫ్ అలహాబాద్. ఎప్పుడు జరిగింది అనేది ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోవాలి. 1765లో. ఓకేనా. ఎవరెవరికి మధ్య, రాబర్ట్ క్లైవ్ అండ్ సుజిద్దిల్లా. ఓకే. సో వీళ్ళిద్దరి మధ్య జరిగింది. మరి యాజ్ పర్ ద ట్రీటీ తీసుకుంటే ఇక్కడ ఏం చేశారు అంటే నవాబ్ ఆఫ్ అవధు మేడ్ టు పే ఎ వార్ ఇండిమినిటీ రూపీస్ ఆఫ్ 50 lakhs. ఎంత వాళ్ళు పే చేయాలంట ఈ వార్ జరిగినందుకు. ఇంకా మళ్ళా ఇక్కడ ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు గెలిచినా కూడా వాళ్ళకే మళ్ళీ వీళ్ళు డబ్బులు ఇవ్వాలి. సో వారికైనా ఖర్చు కూడా వాళ్ళు తిరిగి కలెక్ట్ చేసుకున్నారు. తర్వాత హీ వాస్ మేడ్ టు ఎంటర్ ద ట్రీటీ ఆఫ్ సబ్సిడరీ అలవెన్సెస్. ట్రీటీ ఆఫ్ సబ్సిడరీ అలవెన్సెస్ మీకు తెలుసు కదండి. సో ట్రీటీ ఆఫ్ సబ్సిడరీ అలవెంట్ లోకి ఎంటర్ అవ్వడం జరిగింది. తర్వాత సెకండ్ ట్రీటీ ఆఫ్ అలహాబాద్ కూడా ఇక్కడే వచ్చింది. సో మరి ఇది ఎవరికి జరిగింది, ఎవరి మధ్య అంటే బిట్వీన్ ద మొఘల్ ఎంపరర్ షా ఆలం టు. సో ఇక్కడ మనకి షా ఆలం టు వచ్చింది చూసారా. షా ఆలం టు అండ్ రాబర్ట్ క్లైవ్ కి మధ్య జరిగింది. ఓకే. సో ఈ షా ఆలం టు ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే ఇక్కడే మనకి దివానీ రైట్స్ అనేవి రెవెన్యూ ఆఫ్ బెంగాల్, బీహార్ అండ్ ఒరిస్సా. ఇక్కడ ఇది పీవైక్యూలో అడిగారండి షా ఆలం టుది. ఇది వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. దివానీ రైట్స్ అయితే ఇవ్వడం జరిగింది బెంగాల్, బీహార్ అండ్ ఒరిస్సాలో. సో ఓకే అండి. సో రిమైనింగ్ క్లాస్ లో చెప్పుకుందాం. ఇది ఇక్కడ వరకు వచ్చేసి మనకి ఇంపార్టెంట్ వార్స్ మోడర్న్ హిస్టరీలో ఉన్నాయి, నేను మీకు చెప్పాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. రిమైనింగ్ మనం ఫర్దర్ క్లాస్ లో చెప్పుకుందాం.
Hello aspirants, welcome to Bhagyalakshmi IAS Institute where passion meet purpose. సో ఈ రోజు మనము మోడర్న్ హిస్టరీలో నుండి ఇంపార్టెంట్ కమిటీస్ అండ్ కమిషన్స్ ఏమున్నవి చూద్దాం. ఇది మనకి యూపీఎస్సి, ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి ఆర్ ఎనీ అదర్ స్టేట్ అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్ కి చాలా చాలా ఇంపార్టెంట్. సో నేను ఈ రోజు ఇంపార్టెంట్ కమిటీస్, వాటి యొక్క సబ్జెక్ట్ మ్యాటర్ ఏంటి అండ్ గవర్నర్ జనరల్ ఎవరు ఉన్నారు అనేది చెప్తాను. సో ఇది ఆల్రెడీ పీవైక్యూలో కూడా అడిగారు ప్రీవియస్ ఇయర్ లో, అండ్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా? సో చూద్దాం. ఫస్ట్ 1854లో తీసుకుంటే మనకి చార్లెస్ వుడ్ డిస్పాచ్. సో ఇది మనకి ఈ చార్లెస్ వుడ్ డిస్పాచ్ మరి గవర్నర్ జనరల్ ఎవరున్నారు కమిటీ ఆర్ కమిషన్ లో అంటే లార్డ్ డల్హౌసీ. ఓకేనా? మరి కమిటీ ఎందుకు వేశారు అని అంటే ఎడ్యుకేషన్ కోసం. తర్వాత 1869 వచ్చేసి ఫెమైన్ కమిషన్. సో ఫెమైన్ కమిషన్ హెడెడ్ బై ద హెనారీ. ఓకేనా? హెనారీ క్యాంబెల్. సో మరి ఇక్కడ గవర్నర్ జనరల్, ఇది ఇంపార్టెంట్ అన్న, గవర్నర్ జనరల్ అనేది ఇంపార్టెంట్. సో లార్డ్ లారెన్స్ ఉన్నారు. ఓకేనా? నెక్స్ట్ 1880 తీసుకుంటే మనకి స్టాచ్యూ కమిషన్. సో ఇది వచ్చేసి రిచర్డ్ స్టాచ్యూ ఉన్నారు. ఓకేనా? మరి ఇక్కడ గవర్నర్ జనరల్ ఎవరంటే లార్డ్ లిట్టన్. మరి ఇది ఎందుకు అని అంటే ఫెమైన్ యొక్క ఫస్ట్ కమిషన్. ఓకేనా? ఫస్ట్ ఫెమైన్ కమిషన్, రిమెంబర్ దిస్. తర్వాత 1882లో హంటర్ కమిషన్, ఇది పీవైక్యూ అండి యూపీఎస్సీలో కూడా. ఓకేనా? ఇది వచ్చేసి లార్డ్ రిప్పన్ ఉన్నారు, ఎందుకంటే ఎడ్యుకేషన్ మీద. తర్వాత 1866 క్యాంబెల్ కమిషన్, ఇది వచ్చేసి సర్ జాన్ లారెన్స్ ఉన్నారు, ఇది కూడా ఫెమైన్ కి. సో 1886 ఇక్కడ ఫెమైన్ అంటున్నా, మీరు ఈ మోడర్న్ ఇండియా చదివితే అక్కడ ఒక ఫెమైన్ వచ్చింది, మీకు అది స్టోరీ తెలిస్తే అర్థమవుతుంది. నేను అది స్టోరీ మీ క్లాస్ లో చెప్తాను. సో 1886 తీసుకుంటే మ్యాన్స్ఫీల్డ్ కమిషన్. సో మ్యాన్స్ఫీల్డ్ కమిషన్ తీసుకుంటే ఇది వచ్చేసి కరెన్సీ గురించి అండి. నెక్స్ట్ 1886 తీసుకుంటే ఇక్కడ మనకి హైచెసన్ కమిషన్ వచ్చేసి ఇది ఎందుకు అనంటే ఇక్కడ గవర్నర్ జనరల్ ఎవరంటే లార్డ్ డాఫ్రిన్ ఉన్నారు. సో ఇది సివిల్ సర్వీసెస్ కోసం. ఓకేనా? తర్వాత నెక్స్ట్ 1889 తీసుకుంటే బ్రిటిష్ కమిషన్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. సో ఇక్కడ వచ్చేసి మనకి విలియం వ్యాండర్. ఓకేనా? విలియం వెడర్ ఉన్నారు, ఇది మనకి యూపీఎస్సి మన సిఎస్సి ఎగ్జామ్ లో అడిగారండి. ఓకేనా? సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ లో అడిగారు. సో ఇది వచ్చేసి మరి ఎందుకు కమిషన్ దేనికి అని అంటే రైజ్ ద అవేర్నెస్ ఆఫ్ ఇండియన్ ఇష్యూస్ యొక్క అవేర్నెస్ ని ఎక్కడండి టు ద పబ్లిక్ ఇన్ బ్రిటన్ లో, అండ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాస్ రెస్పాన్సిబుల్. అండ్ నెక్స్ట్ 1897 తీసుకుంటే లియాల్ కమిషన్. సో ఇక్కడ వచ్చేసి ఇది ఎవరు హెడ్ గా ఉన్నారు అని అంటే జామెస్. ఓకేనా? అండ్ మరి గవర్నర్ జనరల్ ఎవరు అని అంటే లార్డ్ ఎల్జిన్. ఓకేనా? సో మరి ఇది ఎందుకు అనంటే ఫర్ ఆన్ ఎలాబొరేట్ ఇన్ టు ద కాజ్ ఆఫ్ ద ఫెమైన్. ఇక్కడ మనకి యాక్చువల్ గా ఏమైందనంటే 80s లో అప్పుడు మనకి ఒక ఫెమైన్ అయితే రావడం జరిగింది, అది చాలా చాలా ఎఫెక్ట్ పడింది, చాలా మంది దానివల్ల చాలా ఎఫెక్ట్ అయ్యారు, చాలా మంది చనిపోవడము, తర్వాత ఫైనాన్షియల్ కూడా చాలా ప్రాబ్లమ్స్ అయితే రావడం జరిగింది. అంటే సరిగా లైక్ ఈ బ్రిటిష్ వాళ్ళ పరిపాలన వల్ల కూడా చాలా ఇష్యూస్ వచ్చాయని కూడా చెప్పొచ్చు. నేను అది మీకు మోడర్న్ హిస్టరీలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో 1898 తీసుకుంటే మనకి ఫాలర్ కమిషన్ వచ్చేసి ఇక్కడ లార్డ్ ఎల్జిన్. సో లార్డ్ ఎల్జిన్ ఇది ఎందుకు అనంటే కరెన్సీ మీద అండి. అప్పుడు మనకి 1892 వరకు మనకి సిల్వర్ కాయిన్స్ అనేది ఉండేది. ఓకేనా? సిల్వర్ వాజ్ ద మెటల్ ఆన్ విచ్ ఇండియన్ కరెన్సీ అండ్ ద కాయినేజ్ హ్యాడ్ లార్జ్లీ బేస్డ్ ఆన్, మనకి ఇక్కడ ఎక్కువ కాయిన్స్ వచ్చేసి సిల్వర్ మీద బేస్ అయి ఉండేది. 1892లో తీసుకున్నప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేసింది ఏంటండి, ఇంటెంట్ టు క్లోజ్ ద ఇండియన్ మీన్ టు సిల్వర్ అని మనకి ఇక్కడ అనౌన్స్మెంట్ అయితే రావడం జరిగింది. తర్వాత ఇక్కడ కమిటీ ఇక్కడ ఏం రికమెండ్ చేసింది అనేది చూసుకోవాలి. ద కమిటీ రికమెండెడ్ దట్ ద అఫీషియల్ ఇండియన్ రూపీ బేస్డ్ ఆన్ ద గోల్డ్ స్టాండర్డ్. ఓకేనా? అండ్ అఫీషియల్ ఎక్స్చేంజ్ రేటు కూడా ఎంత ఉంది, 15 రూపీస్ అని ఇలా మనకి ఇవ్వడం జరిగింది. సో మనకి మెయిన్ ఇంపార్టెంట్ అందే కమిటీ ఏముంది, కమిటీకి ఇక్కడ హెడ్ ఎవరున్నారు, గవర్నర్ జనరల్, దేని మీద కమిటీ, అంతవరకు చూసుకుంటే సరిపోతుంది ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ 1900 తీసుకున్నప్పుడు మెక్డొనాల్డ్. ఓకేనా? మెక్డొనాల్డ్ కమిషన్ తీసుకుంటే మెక్డొనాల్డ్ ఉన్నారు. తర్వాత లార్డ్ కర్జన్ వచ్చేసి ఇక్కడ మనకి గవర్నర్ జనరల్ ఉన్నారు, ఇది వచ్చేసి ఫెమైన్ మీద. ఓకేనా? ఇక్కడ కమిషన్ రికమెండ్ ఏం చేసింది అని అంటే అఫీషియల్ మిషనరీ మస్ట్ డీల్ విత్ ద ఇష్యూస్ అండ్ ప్రివెంట్ ద లాసెస్. ఇక్కడ చాలా మంది లైఫ్ కూడా లాస్ అవ్వడం జరిగిందని ఇందాక అన్నాను కదా, సో దాని గురించి ఈ కమిషన్ అయితే రావడం జరిగింది. 1901లో తీసుకున్నప్పుడు ఇక్కడ కమిషన్ వచ్చేసి మనకి స్కాట్ మన్క్రిఫ్. ఓకేనా? ఈ కమిషన్ కి ఎవరు ఉన్నారు అని అంటే సార్ వచ్చేసి ఇక్కడ క్యాంబెల్ ఉన్నారు, అండ్ గవర్నర్ జనరల్ వచ్చేసి లార్డ్ కర్జన్ ఉన్నారు. మరి ఇది ఎందుకు అని అంటే ఇంపార్టెంట్ వచ్చేసి ఇరిగేషన్. తర్వాత 1902లో పోలీస్ కమిషన్. సో ఇక్కడ సార్ అండ్రే ఉన్నారు. ఓకేనా?
అండ్ మనకి గవర్నర్ జనరల్ వచ్చేసి లార్డ్ కర్జన్. ఓకేనా. మరి ఇది ఎందుకు అనంటే ఇక్కడ చూడండి, టు ఎంక్వైరీ ఇంటూ ద పబ్లిక్ అడ్మినిస్ట్రేటివ్, రిమెంబర్ దిస్, సారీ, పోలీస్ అడ్మినిస్ట్రేటివ్. తర్వాత 1902లో యూనివర్సిటీ కమిషన్. ఓకేనా. సో యూనివర్సిటీ కమిషన్ తీసుకుంటే ఇక్కడ థామస్ ఉన్నారు అండ్ గవర్నర్ జనరల్ వచ్చేసి లార్డ్ కర్జన్. సో లార్డ్ కర్జన్ టైంలో మీరు బాగా అబ్జర్వ్ చేసి కొన్ని ఎక్కువగా ఉన్నాయి చూసుకోవాలి. తర్వాత టు ప్రోబ్ ద ఫంక్షనింగ్ ఆఫ్ ద కోల్కతా యూనివర్సిటీ. ఎందుకు అనంటే కోల్కతా యూనివర్సిటీ. 1906 తీసుకుంటే ఇక్కడ చూడండి, అరుందెల్ కమిషన్. సో అరుందెల్ కమిషన్ కి ఎవరు హెడ్ అని అంటే అరుందెల్. అండ్ మరి గవర్నర్ జనరల్ ఎవరంటే మింటో. ఓకేనా. మీకు మింటో మార్లే రిఫార్మ్స్ ఐడియా ఉంది కదా, సో మింటో. అండ్ ఇయర్ కూడా గుర్తుంచుకోవచ్చు. తర్వాత పొలిటికల్ రిఫార్మ్స్. ఎందుకు అనంటే పొలిటికల్ రిఫార్మ్స్. తర్వాత 1912లో ఇక్కడ ఇస్లింగ్టన్ కమిషన్. ఇక్కడ వచ్చేసి మనకి హెడ్ ఎవరు ఉన్నారు అనంటే మనకి గవర్నర్ జనరల్ లార్డ్ హార్డింగ్. ఓకేనా. సో ఇది వచ్చేసి పబ్లిక్ సర్వీసెస్. ఓకే, రిమెంబర్ దిస్. తర్వాత 1917 తీసుకుంటే సాడ్లర్. ఓకేనా, సాడ్లర్ కమిషన్. ఇక్కడ వచ్చేసి మనకి మైకేల్ సాడ్లర్ ఉన్నారు. సో లార్డ్ చామ్స్ ఫోర్డ్ వచ్చేసి మనకి ఉన్నారు గవర్నర్ జనరల్ గా. మరి దేని మీద అనంటే ఎడ్యుకేషన్ మీద ఎంక్వైరీ చేయమని చెప్పారు. ఏది కలకత్తా యూనివర్సిటీ గురించి. తర్వాత 1990లో హంటర్ కమిషన్. ఇది ఇంపార్టెంట్ అండి. ఇక్కడ విలియం హంటర్ అయితే ఉన్నారు. తర్వాత లార్డ్ చామ్స్ ఫోర్డ్ వచ్చేసి ఉన్నారు. మరి ఎందుకు అనంటే టు ఎంక్వైరీ ద పంజాబ్ డిస్టర్బెన్సెస్. ఎందుకు అనండి జలియన్ వాలాబాగ్ మీకు ఐడియా ఉందా, 1919. ఇక్కడ మనకు ఇక్కడ ఇది ఎప్పుడు జరిగింది జలియన్ వాలాబాగ్ అనేది నాకు కమెంట్ సెషన్ లో పెట్టండి. నెక్స్ట్ 1919లో ఇంకోటి ఏంటండి అనంటే బాబింగ్టన్ స్మిత్ కమిషన్. సో ఇక్కడ బాబింగ్టన్ అయితే ఉండడం జరిగింది. లార్డ్ చామ్స్ఫోర్డ్. ఇది ఎందుకు అనంటే కరెన్సీ మీద. తర్వాత 1921లో తీసుకుంటే ఇక్కడ మనకి సాప్రూ కమిటీ. సో సర్ తేజ్ బహదూర్ సాప్రూ ఉన్నారు. సో ఇది ఎందుకు మరి కమిటీ అంటే ఏం రివ్యూ చేసుకోవాలి, వర్కింగ్ ఆఫ్ ద ప్రెస్ లాస్. ఏదైతే ప్రెస్ లాస్ ఉందో ఇండియాలో వాటి మీద రివ్యూస్ కోసమని. సో మనకి న్యూస్ పేపర్ యాక్ట్ 1908 ప్రకారము ఇండియా ప్రెస్ యాక్ట్ 1910 వాజ్ రిపీల్ చేశారు. సో అదొకటి చూసుకోవాలి. తర్వాత లే కమిషన్. ఇది ఇంపార్టెంట్ అండ్ పీవైక్యూలో వచ్చింది. లార్డ్ లే స్టేట్ పీవైక్యూ. ఓకేనా. సో లార్డ్ రీడింగ్ అనేవారు ఇక్కడ మనకి గవర్నర్ జనరల్ గా ఉన్నారు. ఇది ఎందుకు అనంటే సివిల్ సర్వీసెస్, రిమెంబర్ దిస్. నెక్స్ట్ ముద్దిమాన్ కమిటీ వచ్చేసి ఇక్కడ రిఫార్మ్స్ ఎంక్వైరీ కమిటీ అని అంటారు. 1924 అండి ఇది. సో ఇక్కడ తీసుకుంటే మనకి లార్డ్ రీడింగ్ ఉన్నారు. సో మరి ఎందుకు అంటే టు మీట్ ద డిమాండ్ ఆఫ్ ద ఇండియన్ లీడర్స్ అండ్ ద వ్యూ రిసొల్యూషన్ అడాప్టెడ్ ద స్వరాజ్ పార్టీ 1920. సో ఇక్కడ ఈ కమిటీ మెయిన్ గా ఇన్వెస్టిగేటింగ్ ద డైరార్కీ ఇష్యూస్. ఏదైతే మనకి డైరార్కీ ఇష్యూస్ ఉన్నాయి కదా దాని మీద ఇన్వెస్టిగేషన్ కోసము. అండ్ రికమెండేషన్స్ ఏమున్నాయనంటే ఇట్ రికమెండెడ్ ద అపాయింట్మెంట్ ఆఫ్ ద రాయల్ కమిషన్ మెంబర్స్ ని అపాయింట్ చేసుకోమంది. సో అదేంటి, సర్ అలెగ్జాండర్. ఎవరెవరు అంటే అలెగ్జాండర్ ని అండ్ అయ్యర్ అండ్ డాక్టర్ ఆర్పి పరంజేబ్ అండ్ సర్ తేజ్ బహదూర్. నెక్స్ట్ మహమ్మద్ అలీ జిన్నా. సో తర్వాత చంద్ మహతాబ్. ఇలా ఈ పర్సనాలిటీస్ ని రిక్రూట్ చేసుకోమని చెప్పడము. తర్వాత 1925 తీసుకున్నప్పుడు స్కెన్ కమిషన్. ఇక్కడ ఎవరున్నారు అంటే లార్డ్ రీడింగ్ ఉన్నారు. ఇది వచ్చేసి ఇండియనైజేషన్ ఆఫ్ ద ఆర్మీ కోసం అండి కమిషన్. తర్వాత హిల్టన్ ఇది కూడా ఇంపార్టెంట్ అండి, పీవైక్యూలో ఉంది స్టేట్. ఓకే నా లార్డ్ రీడింగ్ ఉన్నారు. ఇది వచ్చేసి కరెన్సీ. ఓకే నా ఇట్స్ లెడ్ టు ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద ఆర్బీఐ. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ బట్లర్ కమిషన్. ఇక్కడ వచ్చేసి లార్డ్ ఎర్వాన్ ఉన్నారు. ఇది ఎందుకు అనంటే ఎగ్జామింగ్ ద నేచర్ రిలేషన్ ఏ విధంగా ఉంది ఎవరెవరికి మధ్య బిట్వీన్ ద బ్రిటిష్ గవర్నమెంట్ అండ్ నేటివ్ స్టేట్స్ కి. ఓకేనా. ఈ రిపోర్ట్ ఎప్పుడు ఇచ్చారనేది కూడా చూసుకోవాలి, ఫిబ్రవరిలో. ఓకే. అండ్ నెక్స్ట్ దీని గురించి తీసుకుంటే రికమెండేషన్స్ ఏమున్నాయనంటే పారామౌంటసీ మస్ట్ బి సుప్రీం. అండ్ అంటే మనం ఎలా ఉండాలి అనే దాని గురించి కొంచెం ఇక్కడ మాట్లాడుకోవడం జరిగింది. జస్ట్ పౌజ్ చేసి చూసుకోండి, నేను ఓన్లీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నా. నెక్స్ట్ 1929 తీసుకుంటే హార్టోక్ కమిషన్. సో హార్టోక్ కమిషన్ తీసుకుంటే ఇక్కడ లార్డ్ ఎర్వన్ ఉన్నారు. ఇది వచ్చేసి ఎడ్యుకేషన్ మీద. ఇక్కడ మెయిన్ రికమెండేషన్స్ అయితే ఇది ఇంపార్టెంట్ అండి, ఇది చదువుకోవాలి. మెయిన్ రికమెండేషన్ తీసుకుంటే ఎంఫసిస్ ఆన్ ద ప్రైమరీ ఎడ్యుకేషన్, ఓన్లీ డిజర్వింగ్ ద స్టూడెంట్ షుడ్ గో ఇన్ ఫర్ హై స్కూల్. ఓకేనా. అండ్ ఇంటర్మీడియట్ స్టేజ్ అంటే ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఇలా వెళ్ళాలి, లైక్ వాళ్ళని పంపించాలి అని అలా కొన్ని పెట్టుకోవడం జరిగింది. అదేంటనేది చూసుకోవాలి. 1929 తీసుకుంటే వైట్లీ కమిషన్. ఇది వచ్చేసి మనకి ఇక్కడ రాయల్ కమిషన్ ఆన్ లేబర్ అని కూడా అంటారు. ఇది ఇంపార్టెంట్ అండి. సో ఇక్కడ ఎవరున్నారంటే ఎర్వాన్ ఉన్నారు. ఇది వచ్చేసి లేబర్ గురించి. ఎందుకు అనంటే ఇన్వెస్టిగేటింగ్ ద వర్కింగ్ కండిషన్స్ ఆన్ ప్లాంటేషన్ ఇన్ ఇండియా ఒక వర్కింగ్ కండిషన్స్ గురించి. తర్వాత 1935 తీసుకుంటే సాప్రో కమిషన్. ఇది కూడా ఇంపార్టెంట్, అన్ఎంప్లాయ్మెంట్ గురించి అండి. ఇది కూడా పీవైక్యూలో అడిగారు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ సారీ ఇంకా కొంచెం ఉంది. 1939 తీసుకుంటే ఇక్కడ చార్ట్ఫీల్డ్ కమిషన్. ఇది వచ్చేసి ఆర్మీ గురించి. తర్వాత
ఫ్లౌడ్ కమిషన్ ఇది వచ్చేసి మనకి లార్డ్ లిల్లిత్ గ్లో, ఇది ఇంపార్టెంట్ అండి, ఇది మనకి పీవైక్యూలో అడిగారు. సో ఇది వచ్చేసి ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్ ఆఫ్ బెంగాల్ గురించి అండి, ఇది ఆల్రెడీ అందరికీ తెలుసు రెవెన్యూ సిస్టమ్ అనేది ఎలా వచ్చింది అనేది. ఓకేనా, ఇది ఒకసారి చూసుకోండి. 1944 తీసుకుంటే ఇక్కడ సెర్జెంట్ ప్లాన్ కమిషన్, ఇది వచ్చేసి మనకి లార్డ్ వావెల్ ఉన్నారు. సో ఎడ్యుకేషన్ ఇది కూడా ఇంపార్టెంట్, ఇది కూడా పీవైక్యూలో అడిగారండి. స్టేట్ ఆర్ సెంట్రల్ నాకు కరెక్ట్గా గుర్తులేదు, బట్ పీవైక్యూలో ఉంది. ఓకేనా, ఇది ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ 3 to 6 years. అంటే మీకు ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఓన్లీ మోడర్న్ హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలోనే కాకుండా మీకు ఇది ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో అండ్ పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా యూజ్ అవుతుంది, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, సో ఇక్కడ ఎడ్యుకేషన్ ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ 3 to 6 years ఏజ్ గ్రూప్, అండ్ తర్వాత హై స్కూల్ వాటి యొక్క ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత అబ్లిషన్ ఆఫ్ ద ఇంటర్మీడియట్ కోర్సెస్ని అబ్లిష్ చేయాలి, తర్వాత స్ట్రెస్ ఆన్ టీచర్ ట్రైనింగ్. సో ఈ విధంగా కొన్ని తీసుకురావడం జరిగింది ఈ కమిటీ. ఓకేనా, ఓకే అండి, 1944 వరకు చెప్పేసుకున్నాము. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇంకా డైలీ ఇప్పుడు ఏపీపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో అండ్ టీఎస్పీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇంపార్టెంట్వి మీకు త్వరగా అప్లోడ్ చేస్తాను. ఇవైతే యూజ్ అయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే. హలో ఆస్పిరెంట్స్. Hello aspirants, welcome to భాగ్యలక్ష్మి ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ where passion meet purpose. సో ఈ రోజు మనము మోడర్న్ హిస్టరీలోని ఇంపార్టెంట్ లిటరసీ వర్క్స్ బై ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఇంపార్టెంట్ లిటరసీ వర్క్స్ ఏంటో చూద్దాం. ఓకేనా, సో ఫస్ట్ తీసుకుంటే ఎంకే గాంధీ, మహాత్మా గాంధీ గారి గురించి తీసుకుంటే ఆయన వర్క్స్ వచ్చేసి యంగ్ ఇండియా, దిస్ ఈస్ ద వీక్లీ పేపర్. ఓకే, అండ్ హరిజన్ న్యూస్ పేపర్, Navjeevan newspaper, Indian Opinion, this is also newspaper, and Hindu Swarajya, this is book, and India of My Dreams, PYQ. Remember this, PYQ. And Village Swaraj, My Experiments with Truth, PYQ. Okay, UPSC PYQ, I think 2019. సో ఇలా కొన్ని రాయడం జరిగింది. ఓకేనా, నెక్స్ట్. అండ్ ఆయన జైల్లో ఉన్న టైంలో కూడా ఇక్కడ కొన్ని సాంగ్స్ కూడా రాయడం అయితే జరిగింది. ఓకేనా, సో రిమెంబర్ దిస్. అండ్ నెక్స్ట్ బాల్ గంగాధర్ తిలక్, గీతా రహస్య. ఓకే, ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ వేదాస్. నెక్స్ట్ న్యూస్ పేపర్ తీసుకుంటే కేసరి అండ్ ద మరాఠీ. ఓకే, అండ్ ద బుక్ ఇండియన్ అన్రెస్ట్. ఓకే, ఇండియన్ అన్రెస్ట్ రిటర్న్ బై ఎవరు రాశారు అని అంటే వాలంటీన్ చీరోల్ రాశారు. సో ఇతను వచ్చేసి తన ఈ బుక్ లో ఇండియన్ అన్రెస్ట్ అనే బుక్ లో మన బాలగంగాధర్ తిలక్ గారి గురించి ఏమని చెప్పాడంటే ఫాదర్ ఆఫ్ ఇండియన్ అన్రెస్ట్. ఇది కూడా పీవైక్యూ అండి, యూపీఎస్సి. ఓకే, నెక్స్ట్ జవహర్ లాల్ నెహ్రూ, డిస్కవరీ ఆఫ్ ఇండియా అండ్ గ్లింప్సెస్ ఆఫ్ ద వరల్డ్ హిస్టరీ అండ్ మేరీ కహానీ. నెక్స్ట్ పండిత రాంబాయ్, ద హై కాస్ట్ హిందూ ఉమెన్, 1887. నెక్స్ట్ ఈవి రామస్వామి, సో తిను వచ్చేసి కుది అరాసు అండ్ పురాచి, ఇది వచ్చేసి రివల్యూషన్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పగుతరివు, ఇది వచ్చేసి రేషనలిజం 1934. ఇలా కొన్ని రాయడం అయితే జరిగింది. తర్వాత ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ రావు గారి గురించి తీసుకుంటే ఇంపార్టెంట్ ఇది. ఓకేనా, బేతాళ పంచ సారీ బేతాళ పంచబిన సతి 1847 అండ్ బోధాద 1851. నెక్స్ట్ బాంగ్లార్ ఇతిహాస్, నెక్స్ట్ జీవన్ చరిత, శాకుంతల, భరణ పరిచయ్, ఇది ఇంపార్టెంట్ అండి. తర్వాత మహాభారత, తర్వాత సీతార్ వన్వాస్, ఇలా కొన్ని ఇంపార్టెంట్ అయితే రాయడం జరిగింది. సో ఈ పేర్లు అనేవి మనం కొన్ని ఇంపార్టెంట్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే మనకి యూపీఎస్సీ కానీ స్టేట్ ఎగ్జామ్స్ లో కానీ అడుగుతారు. ఓకేనా, సో నెక్స్ట్ ఇంకా ఇంపార్టెంట్ తీసుకుంటే ఇక్కడ విద్యాసాగర్ వర్క్ వచ్చేసి సోషల్ రిఫార్మ్స్ కూడా ఇంక్లూడ్ అయ్యాయి. ఓకేనా, సో అందులో ఇంపార్టెంట్ తీసుకుంటే మనకి వీడియోస్ యొక్క రైట్స్ గురించి అండ్ వీడియో యొక్క రీమ్యారేజెస్ గురించి ఉండడం జరిగింది. ఓకేనా, చూడండి ఇక్కడ ఇది వచ్చేసి బీధో భబివాహ్ అంటే ఇక్కడ వీడియోస్ యొక్క రీమ్యారేజ్ అని అర్థం. సో ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ బహువివాహ్. ఓకే, బహువివాహ్ అంటే ఏంటంటే పాలిగామి. తర్వాత బాల్య వివాహ, చైల్డ్ మ్యారేజెస్ గురించి, ఈ 3 కూడా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, నెక్స్ట్
బాల్ శాస్త్రి. సో, బాల్ శాస్త్రి వచ్చేసి మనము ఫాదర్ ఆఫ్ మరాఠీ జర్నలిస్ట్ అంటారు. వెరీ ఇంపార్టెంట్. సో, తిన వర్క్స్ వచ్చేసి మరాఠీ ఇంగ్లీష్ ఒకటి, ఇంకోటొచ్చేసి ఫస్ట్ మరాఠీ మంత్లీ. ఇదొచ్చేసి ఈ మరాఠీ ఇంగ్లీష్ ఫోర్త్ నైట్లీ అనేది ఏమిటంటే దర్పణ్. ఓకేనా? మరాఠీ వచ్చేసి మన ఫస్ట్ మరాఠీ మంత్లీ వచ్చేసి దిగ్దర్పణ్. ఈ 2 మీకు తెలుసు ఆల్రెడీ. నెక్స్ట్ ఆచార్య వినోద భావే. తినే వచ్చేసి వర్క్స్ తీసుకుంటే స్వరాజ్య శాస్త్ర అండ్ గీత ప్రవచని. నెక్స్ట్ ద థర్డ్ పవర్. నెక్స్ట్ సావిత్రిబాయి పులే, కావ్య పులే అండ్ భవన్ కాశీ సుబోధ్ అండ్ గో గెట్ ఎడ్యుకేషన్. ఇది ఇంపార్టెంట్ పీవైక్యూ. నెక్స్ట్ జ్యోతిర్బా. ఓకే, జ్యోతిర్బా పులే మీకు తెలుసు కదా. సో ఇతని వర్క్స్ వచ్చేసి తీసుకుంటే జ్యోతిర్బా పులే వర్క్స్ తీసుకుంటే బ్రహ్మనాంచే కసబ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి గులాంగిరి. ఇది ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ సర్వజనిక సత్యధర్మ పుస్తక్. ఇది వచ్చేసి పీవైక్యూ స్టేట్ ఎగ్జామ్. నెక్స్ట్ సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. సో అహ్మద్ ఖాన్ యొక్క వర్క్స్ తీసుకుంటే అసర్ ఉస్ సనాదిత్. ఓకే, అండ్ అసబ్ ఐ ఇబావత్ హింద్ అండ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ గజిట్. సో ఇలా కొన్ని ఇంపార్టెంట్ చూసుకోవాలి. నెక్స్ట్ భగత్ సింగ్ ఇంపార్టెంట్ అండ్ వై ఐఎమ్ అన్ ఎథిస్ట్. ఇది పీవైక్యూ అండ్ దీని రిలేటెడ్ గా మెయిన్స్ క్వశ్చన్ కూడా ఒకటి ఉంటుంది. నెక్స్ట్ ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్. ఓకేనా? సో తనది వచ్చేసి మ్యాగజైన్ ఉందండి 1928లో, పఖ్తూన్. నెక్స్ట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మూక్ నాయక్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ 1920 వీక్లీ. తర్వాత జనతా, ఇది వచ్చేసి కూడా వీక్లీ అండి. తర్వాత బహిష్కృత్ భారత్, ఇది వచ్చేసి న్యూస్ పేపర్ పీవైక్యూ వచ్చింది. అన్హిలేషన్ ఆఫ్ ద కాస్ట్ 1936. అన్టచబిలిటీ, తర్వాత బుద్ధ అండ్ కార్ల్ మార్క్స్ అండ్ మిస్టర్ గాంధీ అండ్ ఎమినెస్ట్ ఆఫ్ అన్టచబిలిటీ. ఓకే, ఈ ద అన్టచబిలిటీ కూడా పీవైక్యూ అండి. ఐ థింక్ టీఎస్పీఎస్సీ పీవైక్యూ. సో తర్వాత ఎవల్యూషన్ ఆఫ్ ద ప్రొవిజనల్ ఫినాన్స్. నెక్స్ట్ సరోజినీ నాయుడు ఏమంటాము? ద పోయెట్. ద నాయుడు వాజ్ ద నోన్ యాజ్ ద నైటింగల్ ఆర్ భారత కోకిల ఆఫ్ ఇండియా అని కూడా అంటాము. నైటింగల్ అంటాము, భారత కోకిల అని కూడా అంటాము. సో గోల్డెన్ త్రిషల్డ్ పీవైక్యూ. ఫాదర్ ఆఫ్ డాన్, ద పబ్లిష్డ్ బై ద పద్మజ నాయుడు అండ్ గిఫ్ట్ ఆఫ్ ఇండియా పోయం. నెక్స్ట్ బిపిన్ చంద్రపాల్, నేషనాలిటీ అండ్ ఎంపైర్, ఇండియన్ నేషనలిజం, స్వరాజ్ అండ్ ద ప్రజెంట్ సిచ్యుయేషన్, ద సోల్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ హిందూయిజం అండ్ న్యూ స్పిరిట్ అండ్ బందే మాతరం, వెరీ వెరీ ఇంపార్టెంట్ పీవైక్యూ. నెక్స్ట్ మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్, ఏఐ హిలాల్, దిస్ ఇస్ ద న్యూస్ పేపర్ అండ్ ఇండియా విన్స్ ఫ్రీడమ్. నెక్స్ట్ లాలా లజపత్ రాయ్, అన్హ్యాపీ ఇండియా పీవైక్యూ, స్టేట్ పీవైక్యూ. ద స్టోరీ ఆఫ్ మై డిపోర్టేషన్ అండ్ యంగ్ ఇండియా పీవైక్యూ. సో నెక్స్ట్ వచ్చేసి బిఆర్ అంబేద్కర్. సో బిఆర్ అంబేద్కర్ గారి వర్క్స్ తీసుకుంటే మనకి ఇక్కడ చూడండి, మూక్ నాయక్, దిస్ ఇస్ ద వీక్లీ అండ్ జనతా వచ్చేసి మనకి వీక్లీ అండ్ బహిష్కృత్ భారత్ న్యూస్ పేపర్, అన్హిలేషన్ ఆఫ్ ద కాస్ట్, అన్టచబిలిటీ. సో దిస్ ఇస్ ద పీవైక్యూ ఆల్సో. అండ్ సారీ, ఆల్రెడీ మనం ఇది డిస్కస్ చేసేసాము. నెక్స్ట్ యా లాలా లజపత్ రాయ్. సో లాలా లజపత్ రాయ్ తీసుకుంటే అన్హ్యాపీ ఇండియా. సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ పీవైక్యూ ఆల్సో. అండ్ ద మై స్టోరీ ఆఫ్ డిపార్టేషన్ అండ్ యంగ్ ఇండియా. ఓకే, అండ్ బయోగ్రఫీ కూడా ఉన్నాయి, అవి కూడా మనం చూసుకోవాలి. నెక్స్ట్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, ఇండియా డివైడెడ్. నెక్స్ట్ లాలా హరిదయాల్, సో హింట్స్ ఫర్ సెల్ఫ్ కల్చర్. అండ్ సురేంద్రనాథ్ బెనర్జీ, ద నేషన్ ఆఫ్ మేకింగ్, ఇది వచ్చేసి బుక్ అండి. నెక్స్ట్ వీర సవర్కర్, వార్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ రవీంద్రనాథ్ ఠాగూర్, గీతాంజలి. సో దిస్ ఈస్ ఆల్సో పీవైక్యూ. అండ్ హోమ్ అండ్ ద వరల్డ్ నావెల్, గోరా నావెల్, హంగ్రీ స్టోన్స్ అండ్ చందాలిక అండ్ విసర్జన. నెక్స్ట్ మదన్ మోహన్ మాలవియా. సో మదన్ మోహన్ మాలవియా తీసుకుంటే హిందీ వీక్లీ ఉందండి, అభ్యుదయ్. ఓకే, నెక్స్ట్ మర్యాద, హిందీ వీక్లీ, లీడర్, ఇంగ్లీష్ డైలీ. నెక్స్ట్ Gopala Gokhale. So Hitavada newspaper. This is also PYQ and it was associated with the Purna Sarvajanik Sabha Journal. సో ఈయన పొలిటికల్ గురు ఆఫ్ గాంధీ అంటారు. ఇది పీవైక్యూ అండి. ఓకేనా? నెక్స్ట్ కేశవ చంద్రసేన్,
వామ్ బోధిని, దేవేంద్రనాథ్ ఠాగూర్, ఇండియన్ మిర్రర్. నెక్స్ట్ దీన్ బంధు మిత్ర, నీల్ దర్పణ్. సో దిస్ ఈస్ పీవైక్యూ. అండ్ నీల్ దర్పణ్ అంటే ఏంటండి, మనకి ఇక్కడ ఇండిగో రివల్ట్ గుర్తుపెట్టుకోవాలి అందరూ, ఓకేనా. నెక్స్ట్ అరవింద్ ఘోష్, కర్మయోగి, లైఫ్ డివైన్ అండ్ సావిత్రి పోయం. నెక్స్ట్ సుభాష్ చంద్రబోస్, ఇండియన్ స్ట్రగుల్ అండ్ స్వరాజ్. దిస్ ఇస్ ద న్యూస్ పేపర్ పీవైక్యూ ఆఫ్ స్టేట్ ఎగ్జామ్. రాజా రామ్మోహన్ రాయ్, తుఫత్ ఉల్ మువద్దిన్ అండ్ వేదాంత గంట అండ్ ట్రాన్స్లేషన్ ఆఫ్ ద అబ్రిడ్జ్మెంట్ ఆఫ్ వేదాంత సారా. ఇలా కొన్ని మనకి రాజా రామ్మోహన్ రాయ్ వర్క్స్ అయితే చాలా ఉన్నాయి. అండ్ ఉపనిషద్, కథోపనిషద్, ఓకే. అండ్ డిఫెన్స్ ఆఫ్ హిందూయిజం. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే గిఫ్ట్ ఆఫ్ మోనోథిస్ట్. సో ఇది పీవైక్యూ అండి, స్టేట్ ఎగ్జామ్ది. ఏ స్టేట్ ఎగ్జామ్ది ఎగ్జాక్ట్ గుర్తులేదు, ఐ థింక్ యూపీ అనుకుంటా. సో నెక్స్ట్ అందుకే ప్రతి స్టేట్ ఎగ్జామ్ పీవైక్యూస్ని కొంచెం అనలైజ్ చేసుకోండి. కొన్ని అట్లీస్ట్ ఒక 5-6 స్టేట్ ఎగ్జామ్ పేపర్స్ కూడా తీసుకొని అనలైజ్ చేసుకోండి, అప్పుడు మీకు మంచి ఐడియా ఉంటుంది. ఎందుకంటే వేరే స్టేట్ ఎగ్జామ్లో కూడా కొన్ని పేపర్స్, కొన్ని క్వశ్చన్స్ మన స్టేట్ ఎగ్జామ్లో వస్తున్నాయి కాబట్టి. నెక్స్ట్ బ్రాహ్మణికల్ మ్యాగజైన్, ఓకే. 3 జర్నల్స్ ఉన్నాయండి, బ్రాహ్మణికల్ మ్యాగజైన్ అండ్ బెంగాలీ వీక్లీ సంవాద్, కమోది అండ్ పార్షియన్ వీక్లీ మిరాత్ ఉల్ అక్బర్. నెక్స్ట్ ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్, సోమ్ ప్రకాష్, దిస్ ఇస్ ద న్యూస్ పేపర్. అండ్ దాదాబాయ్ నవరోజీ, వెరీ వెరీ ఇంపార్టెంట్, పావర్టీ అండ్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా, పీవైక్యూ, ఓకే. నెక్స్ట్ శిశిర్ కుమార్ ఘోష్, అమృత్ బజార్ పత్రిక, ఇది వచ్చేసి బెంగాలీ డైలీ న్యూస్ పేపర్. నెక్స్ట్ సచిదానంద సయల్, ఇది వచ్చేసి బందీ జీవన్. నెక్స్ట్ దయానంద సరస్వతి, సత్యార్థ దర్పణ్. నెక్స్ట్ చిత్తారంజన్ దాస్, ఇండియా ఫర్ ఇండియన్స్, ఓకే. ఇండియా ఫర్ ఇండియన్స్ న్యూస్ పేపర్. ఫార్వర్డ్ ఎడిటర్ వచ్చేసి ఎస్సి బోస్కర్ ఉన్నారు. నెక్స్ట్ బంకిం చంద్ర చటర్జీ, ఓకేనా. ఇది ఎపిక్ నావల్ వచ్చేసి అనంతమాద్, ఇది కూడా పీవైక్యూ అండి, ఓకేనా. అండ్ అదర్ నవల్స్ తీసుకుంటే దుర్గేష్ నందిని అండ్ దేవి చతురాని. సో ఇది ఇంపార్టెంట్. తర్వాత నెక్స్ట్ తీసుకుంటే హరిష్ చంద్ర. సో భారత్ దర్శన్ అండ్ నీల్ దేవి, అండ్ ఈ పెన్ నేమ్ వచ్చేసి రస, ఇంపార్టెంట్, ఇలాంటి మనకి క్వశ్చన్స్ అడుగుతారు. నెక్స్ట్ శరత్ చంద్ర చటర్జీ, పాతర్ ధాబీ, ఓకేనా. అది వచ్చేసి బుక్ అండి. నెక్స్ట్ భాగవతి చరణ్ వోహ్రా, సో ద ఫిలాసఫీ ఆఫ్ బాంబ్, రిమెంబర్. నెక్స్ట్ షిర్పద్ అమృత్ ధాంగ్, గాంధీ వర్సెస్ లెన్, ఇలాంటివి కూడా అడుగుతారు, ఇంపార్టెంట్. నెక్స్ట్ తారాబాయ్ షిండే, ఓకే. తారాబాయ్ షిండే తీసుకుంటే ఒక బుక్ రాశారు. ఆ బుక్ లో మనకి మరి స్టోరీ ఏంటంటే కంపారిజన్ ఆఫ్ ద ఉమెన్ అండ్ మెన్. సో ఇక్కడ బుక్ నేమ్ ఏంటి అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. స్త్రీ పురుష తులానా. సో నెక్స్ట్ ఈ తారాబాయి సిండే గురించి తీసుకుంటే తను ఫెమినిస్ట్ యాక్టివిస్ట్ అండి, ఎక్కడి నుంచి అంటే మహారాష్ట్ర నుంచి. నెక్స్ట్ ఆచార్య వినోద భావే, స్వరాజ్య శస్త్ర అండ్ గీతా ప్రవచన, తర్వాత తేశ్రీ శక్తి. సో ఇలా కొన్ని రాశారు. తర్వాత దయానంద సరస్వతి, సత్యార్థ ప్రకాష్, ఓకేనా. అండ్ ఋగ్వేద భాష్యం. నెక్స్ట్ పింగళి వెంకయ్య, నేషనల్ ఫ్లాగ్ ఆఫ్ ఇండియా, దిస్ ఇస్ ఇంపార్టెంట్, రిమెంబర్ దిస్. అండ్ శ్రీ అరవింద ఘోష్, ద లైఫ్ డివైన్, ఇది వచ్చేసి మనకి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ బేసిస్ ఆఫ్ యోగా, భగవద్గీత అండ్ ఇట్స్ మెసేజ్. నెక్స్ట్ ఫ్యూచర్ ఆఫ్ ఎవల్యూషన్ ఆఫ్ ద మ్యాన్, రీబర్త్ అండ్ కర్మ, సావిత్రి, హవర్ ఆఫ్ గాడ్. సో ఇలా కొన్ని ఇంపార్టెంట్ చూసుకోవాలి. నెక్స్ట్ గోపాల హరి దేశ్ముఖ్. సో గోపాల హరి దేశ్ముఖ్ తీసుకుంటే లోకహిత్వాద, ఓకేనా, పానిపట్ వార్ అండ్ కల్యోగ్ అండ్ జాతిబే. నెక్స్ట్ దేవేంద్రనాథ్ ఠాగూర్, బ్రహ్మధర్మ గ్రంథ. తర్వాత రోమేష్ సుందర్, సో తను తీసుకుంటే ఏపీ సెంటర్ ఆఫ్ బెంగాల్, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఫెమైన్ ఇన్ ఇండియా, దిస్ ఈస్ ఇంపార్టెంట్. అండ్ పీవైక్యూ. అండ్ ఆర్సీ దత్, రిమెంబర్ దిస్, ఎకనామిక్ హిస్టరీ ఆఫ్ ఇండియా, ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ పృథ్వీస్ చంద్రరాయ్, ద పావర్టీ ప్రాబ్లమ్ ఇన్ ఇండియా, రిమెంబర్ దిస్, ఇది మనము మెయిన్స్ లో కూడా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మహదేవ్ గోవింద్ రనాదే, రైస్ ఆఫ్ మరాఠీ పవర్ అండ్ ఎస్ఐన్ ఎకనామిక్ ఇండియన్ ఎకానమీస్. నెక్స్ట్ కనహిలాల్. సో కనహిలాల్ మున్షి వచ్చేసి ఐ ఫాలోడ్ ద మహాత్మా అండ్ క్రియేటివ్ ఆర్ట్ ఆఫ్ లైఫ్. తర్వాత అఖండ హిందూయిజం, పిలిగ్రిమ్ ఆఫ్ ఫ్రీడమ్. నెక్స్ట్ లాల్ హర్దయాల్, థాట్స్ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ సోషల్ కాంక్విస్ట్ ఆఫ్ హిందూ రేస్
and 44 months in Germany and Turkey, and hints for self-culture, Bodhisattva doctrine. Next, Sasipada Banerjee, an Indian path founder, and Ganesh Shankar Vidyarthi. So, Kakorika షాహేద్ ఇది ఆటోగ్రఫీ వచ్చేసండి రామ్ ప్రసాద్ బిస్మిల్లా. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, రిమెంబర్. నెక్స్ట్ మిషాల్ అండ్ మధుసూదన్. సో ద ఫస్ట్ ప్లే శర్మిస్తా, ఓకేనా. నెక్స్ట్ పేజ్ స్ప్లిట్ అయింది. కంటిన్యూషన్ లో నెక్స్ట్ తీసుకుంటే మనకి మేఘనాథ్ బాద్ అండ్ బ్రజంగన అండ్ బీరంగన. సో ఇలా కొన్ని ఉన్నాయండి, వీటిని మనం గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. సో ఇక్కడ మనం మేఘనాథ్ బాగ్ తీసుకుంటే ఇంపార్టెంట్ పీస్ అండ్ ఎపిక్ ఆన్ ద రామాయణ. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మనకి రామాయణ, ఉపనిషత్ అండ్ రాధాకృష్ణ థీమ్, సో ఇలాంటివి అడుగుతారండి. నెక్స్ట్ అన్ని బసెంట్, హౌ ఇండియా వరౌట్ ఫర్ ఫ్రీడమ్. తర్వాత బినోదిని దాస్, అమర్ కథ అండ్ సారీ